రోమీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 17వ వచనం. ప్రార్థన చేసుకుందాం. దేవ వాక్యం ద్వారా మీరు మాట్లాడమని యేసుక్రీస్తు నామమున అడుగుతున్నాను తండ్రి. ఆమేన్. హల్లెలూయా. నేను చెప్తున్నా, ఈరోజు వాక్యం మంచిగా ఉన్నోళ్ళు ఖచ్చితంగా విడుదల పొందుతారు. మీకు ఒక తెలియని శక్తి వస్తుంది. ఎందుకంటే ఈరోజు వాక్యం అంత ఇంపార్టెంట్. మీ చెవులు ఏం చేయండి, పెద్దగా చేసుకోండి. అప్పుడప్పుడు కోపం వచ్చినప్పుడు కళ్ళు ఇట్లా పెద్దగా చేసి చూస్తారు కదా. ఈరోజు వాక్యం వినేటప్పుడు మీ చెవులు పెద్దగా చేసుకోండి. అట్లయితే మనం ఈరోజు వాక్యం చూసుకుందాము. రోమీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో ఏమనుందంటే, మరణము ఒకని అపరాధం మూల వచ్చినదై ఆ యొక్కని ద్వారానే ఏలిన ఎడల కృపాబాహుల్యమును నీతి దానమును పొందువారు జీవము గలవారై మరి నిశ్చయంగా యేసుక్రీస్తును ఒకని ద్వారా ఏలుదురు. హల్లెలూయా. నీతి గురించి ఈరోజు మనం మాట్లాడుకుంటాం. నీతి దానం గురించి మనం మాట్లాడుకుందాం ఈరోజు. ప్రతిసారి చెప్తూనే ఉంటాం, మనం నీతిమంతులం. చిన్న కూడా చెప్తూ ఉంటాడు, మనం నీతిమంతులం అని. అలాగే మనం వాక్యాలు చెప్పినప్పుడు కొందరు ఏమనుకుంటారు అంటే, ప్రతిసారి ఎన్నిసార్లు చెప్తారు బ్రదర్ మీరు నీతిమంతులని? మాకు తెలుసు, మేము నీతిమంతులం. ఏసు రక్తం అడిగింది మమ్మల్ని, పాపాలన్నీ పోయినాయి బ్రదర్. ఎన్నిసార్లు ఊకే నీతిమంతులు తెలిసిందే ఎన్నిసార్లు చెప్తారు? కొత్తది ఏదైనా చెప్పండి. ఇట్లా అడుగుతూ ఉంటారు. అసలు చెప్పాలంటే కొందరు నమ్మరు, కొందరికి తెలుసు అంతే. మనం నీతిమంతులమని తెలుసు అంతే, కానీ నమ్మరు. ఈరోజు వాళ్ళు ఎవరో తెలిసిపోతుంది. నమ్మేటోళ్ళు ఎవరో, తెలిసిన వాళ్ళు ఎవరో ఈరోజు తెలిసిపోతుంది. ఎందుకంటే అందరికి ఒక అగ్ని పరీక్ష ఈరోజు. ఏం పెడుతుంది ఈరోజు మీ అందరికీ? అగ్ని పరీక్ష. బంగారం ఏం చేయాలి? బంగారం రాళ్ళని తీసినప్పుడు, ఆ మట్టిలోకి వెళ్ళి తీసినప్పుడు బంగారంని, ఆ బంగారం మంచిగా ప్యూరెస్ట్ ఫామ్కి మంచిగా రావాలంటే ఏం చేయడానికి? అగ్నిల నుంచి వెళ్ళాలి. ఈరోజు కూడా మీరు ఎంతమంది నమ్ముతుర్రో, ఎంతమంది నమ్ముతలేరో మీకు ఈరోజు ఒక అగ్ని పరీక్ష లాగా నేను ఒకటి చెప్తాను. ఇది తెలిసినాక మీకు అర్థమవుతుంది మీరు నీతిమంతులను నమ్ముతుర్రా, ఓన్లీ తెలుసుకుంటుర్రా అని. మనం నమ్మేటోళ్ళలాగా ఉండాలి, తెలుసుకొని వదిలేసేటోళ్ళలాగా కాదు. తెలుసు బ్రదర్ నాకు నీతి, అవును పాపాలని చేసిండు, అవును యేసు రక్తం నా కోసం కాచిండు. అది ఓన్లీ తెలుస్తుంది అంతే. నమ్ముతుర్రా? అందులో ఉన్న శక్తి వస్తుందా మీకు? అది ఎట్లా తెలుస్తుంది అంటే, బైబిల్లో రాసిందంట, ఎవరైతే నీతిమంతులని నమ్ముతూ ఉంటారో, ఎవరైతే వాళ్ళు మేము నీతిమంతులం దేవుని కృప ద్వారా మేము నీతిమంతులం అంటున్నాం అని నమ్ముతూ ఉంటారో, వాళ్ళు ఏమవుతారంట తెలుసా? వాళ్ళు ఒకటి చేస్తారంట. ఏం చేస్తారంటే, ఎవరైతే బాహుల్యం అంటే కృప, ఎక్కువ కృపను నీతి దానముడు పొందువారు. హల్లెలూయా. ఎవరైతే కృప ద్వారా వచ్చిన ఆ నీతిని ఎవరైతే నమ్ముతూ ఉంటారో వాళ్ళంటే ఎట్లుంటారంటే జీవము గలవారై. హల్లెలూయా. ఎంత మంచిగా ఉంది వచనము. వాళ్ళు ఎట్లుంటారంటే జీవము గలవారై మరి నిశ్చయంగా, ఇది అబద్ధం కాదు, దేవుడు అబద్ధం చెప్తలేడు, మరి నిశ్చయంగా చెప్తుండు. ఇది ఒక అగ్ని పరీక్ష, ఇది ఖచ్చితంగా జరుగుతుంది. ఏం జరుగుతుంది అంటే, ఎవరైతే నీతి నమ్ముతారో వాళ్ళు అంట యేసుక్రీస్తును ఒకని ద్వారానే, చెప్పండి ఏముందాడా చెప్పండి, ఏముందాడా? ఏలుదురు. ఏం చేస్తారంట? కృపాబాహుల్యము నీతి దానమును ఎవరైతే నమ్ముతారో, ఎవరైతే పొందుకున్నారో వాళ్ళు జీవము గలవారై మరి నిశ్చయంగా యేసుక్రీస్తు అని ఒకని ద్వారా ఏలుతారంట. ఈరోజు నువ్వు ఏలే క్రిస్టియన్లా ఉన్నావా, లేకపోతే బానిసలో ఉన్న క్రిస్టియన్లా ఉన్నావా? నువ్వు ఏలుతున్నావాను? ఎంతమంది ఏలుతుర్రు ఇక్కడ? అగ్ని పరీక్షకు ఎంటర్ అవుతారు మీరు. ఎంతమంది వెళ్తారో ఇప్పుడు తెలిసిపోతుంది. ఏలడం అంటే ఏంది అంటే, ఏలుతున్నాం బ్రదర్, నమ్ముతున్నాం, నీతిమంతుని నేను ఏలుతున్నా. ఏలడం అంటే ఏంటంటే, దేనికి కూడా వాళ్ళు చింతించరు, ఏ శ్రమకు కూడా వాళ్ళు చింతించరు. ఏలడం, ఒకవేళ నువ్వు ఏదైనా నీకు ఒక బాధ వచ్చింది అనుకో, నువ్వు చింతిస్తున్నావు అనుకో, అయ్యో ఎందుకు ఈ శ్రమ వచ్చింది, నా బతుకు ఎందుకు ఇట్లా అయిపోయింది అని నువ్వు అనుకుంటున్నావు అంటే నువ్వు ఏలుతలేవు. ఇక్కడ ఏలుతున్నా అని చెప్పి చేతులు లేపిన వాళ్ళందరూ అట్లా అనుకుంటలేరా? అంటే మీరు ఏలుతుర్రా? అంటే మీరు ఇంకా ఏం నమ్ముతురు? పాపులనే నమ్ముతురు. పాపులు చింతిస్తారు బైబిల్ ప్రకారం. నీతిమంతులు చెప్పండి ఏం చేస్తారు? నీతిమంతులు కొందరు నవ్వుతారు. నీతిమంతులు ఏం చేస్తారు? పాపులు ఏం చేస్తారు? నువ్వు చింతిస్తున్నావు అంటే నువ్వేమని నమ్ముతున్నట్టు నువ్వు? ఎగ్జాక్ట్లీ. హల్లెలూయా. నువ్వు నీతిమంతులను నువ్వు నమ్ముతలేవు, అందుకోసం నువ్వు చింతిస్తున్నావు. అయ్యో నాకు ఎందుకు ఇంత శ్రమ వచ్చింది, అయ్యో నా బతుకే ఎందుకు ఇట్లా అయిపోయింది, పక్కనోనికి వచ్చినా అయిపోయింది, అది నాకే ఎందుకు ఇట్లా అయింది, అయ్యో నా జుట్టు రాలిపోతుంది, అట్లా చింతిస్తావు అంటే ఎక్కువ రాలిపోతుంది. అది నువ్వు చింతిస్తున్నావు అంటే నువ్వు వెళ్తలేవు అన్నట్టు, నువ్వు నీతిని నమ్ముతలేనట్టు అర్థమైపోయింది. ఇంతే. చింత అనేది దేవుడిచ్చింది కాదు. దేవుడు మనల్ని చింతించడానికి పుట్టించలే ఆదం నవ్వని, ఏలడానికి పుట్టించాడు. ఓ ఆదామా, అవ్వ, ఇగో ఆదాంని దేవుడు పిలిచి, ఓ ఆదామా ఈ భూమంతా నీదే, ఏలు,
ఇష్టం, నీ ఇష్టం ఏలు, నువ్వే రాజువి, నువ్వే ఈ భూమికి అధికారం నీకే ఇచ్చేసిన ఏలు. పాపం రాకముందు ఆదాం ఏలిండంట. హల్లెలూయా. కానీ ఎప్పుడైతే పాపం వచ్చిందో మనకు తెలుసు, ఎప్పుడైతే పాపం వచ్చిందో ఏమైంది? ఆదాం ఏమైండు? చింతతోని, భయంతోని చెట్టు వెనకాల దాసుకుండంట. ఆయనకు ఒక చింత వచ్చింది. ఆయన ఏం చేసిండంటే, ఆయనకు తెలిసింది ఆయన దిగంబరుడై ఉండని, ఆయన ఏం చేసిండంటే ఆకులను కట్టుకొని ఆయన తిన్నది ఏం తిన్నాడు? ఆ పండు తిన్నాడు. ఆదాంకి ఇప్పుడు 2 చింతలు ఉన్నాయి. ఏమేమి ఉన్నాయి అంటే 2 చింతలు. ఒక చింత ఏంటంటే ఆయన తిన్న తిండి గురించి, దేవుడు తినొద్దన్న తిన్న తిండి గురించి. ఇంకో చింత ఏంటంటే ఆయనే వేసుకున్న ఆకుల గురించి. ఎన్ని చింతలు ఉన్నాయి ఆదాంకి? ఎన్ని చింతలు ఉన్నాయి? 2 చింతలు. ఎప్పుడైతే ఆ పండు తిన్నాడో ఆదాంకి 2 చింతలు వచ్చినాయి. ఆ భయంతో ఏం చేసిందంటే వెళ్ళి ఒక చెట్టు వెనకాల దాసుకుండంట. దేవుడు వస్తాడు, దేవుడు వచ్చి నన్ను ఏమడుతాడు, భయం 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 భయం. అప్పులోడు వస్తే ఎట్లా భయపడతాం మనం? అప్పులోడు ఇంటికి వస్తున్నట్టే అయ్యో 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 అనుకుంటామా? అట్లనే ఆదాము దేవుడు వస్తాడు అనేవారికి ఇప్పుడు ఆదాంకి చింత వచ్చేసింది. అయ్యో దేవుడు చేస్తాడు. వచ్చినప్పుడు ఈ 2 తప్పుల గురించి అడుగుతాడు. ఆ పండు తిన్నావు, ఈ ఆకులని ధరించుకున్నాడు. ఆయన ఏమి తిన్నాడో దాని గురించి ఆలోచిస్తుండు, చింతిస్తుండు. ఆయన ఏమి ధరించుకుండో దాని గురించి చింతిస్తుండు ఆదాం. అక్కడ చింతిస్తున్నప్పుడు దేవునికి అన్నీ తెలుసు. కానీ దేవుడు బైబిల్లో రాసి ఉంటుంది ఆదికాండంలో, చల్లని పూట వచ్చిందంట. సాయంత్రం ఇప్పుడు ఎట్లయితే మంచిగా చల్లగా ఉందో అట్లా చల్లని టైంలో మంచిగా వచ్చిందంట. ఆదాం దాసుకున్న ఆదాం దేవునికి తెలుసు. దేవుడు ఏమంటాడంటే ఆదాం దాసుకున్నా కానీ మంచిగా మెల్లగా నిదానంగా అడుగుతాడు. ఎందుకంటే ఆదాం ఒప్పుకుంటాడేమో, దేవుని దగ్గరకు వచ్చి పాపం ఒప్పుకుంటాడేమో, దేవా అని ఊరికొచ్చి కాళ్ళ దగ్గరకు వాడి దేవా నేను పండు తింటా అని పాపాలు ఒప్పుకుంటాడేమో అని దేవుడు ఎక్స్పెక్ట్ చేసి ఆ చల్లని వేళ ఆ తోటలోకి వచ్చి ఆదామా నువ్వెక్కడా, ఆదామా నువ్వెక్కడా అన్నప్పుడు ఈ చెట్టు వెనకాల నుంచి ఆన్సర్ ఇస్తుండే ఆదాం. దేవా ఇక్కడున్నా, ఇగో ఈ చెట్టు వెనకాల. అక్కడెందుకు దాచుకున్నావు? ముంగటికి రా. కాదు నువ్వు తినొద్దన్న పండు తిన్నా. డైరెక్ట్ కూడా ఒప్పుకోడు ఆదాం పాపంని. అప్పుడు దేవుడు అంటాడు, చెట్టు వెనకాల ఎందుకు దాచుకున్నావు, ఈ ఆకులు ఎందుకు కట్టుకున్నావు, తినొద్దన్న పండు తిన్నవా అని అంటే అప్పుడు ఒప్పుకోవాలిగా ఆదాం. అవును దేవా నేను పండు తిన్నా అనొచ్చుగా. అన్నాడు, నువ్వు ఇచ్చిన అవ్వ వల్ల తిన్నా అంటాడు. దేవుడే అంటాడు, నువ్వు ఇచ్చిన నేను తిన్నాను. మనుషులు కొందరు అట్లనే ఉంటారు. వాళ్ళు ఏమైనా తప్పు చేసిన అనుకో, ఈ తప్పు ఎందుకు చేసినా సార్, నువ్వు నాకు కోపం తెప్పించినావు కాబట్టి తప్పు చేసిన అంటారు. వాళ్ళు చేసే తప్పులకు ఏం పట్టించుకోరు. ఎందుకు చేసినావు ఆ తప్పు అంటే, నువ్వు నాకు కోపం తెప్పియొద్దు, నువ్వు కోపం తెచ్చినావు కాబట్టి నేను ఏడ్చిన, నువ్వు కోపం తెచ్చిన వాడు నేను ఏడ్చిన, అది పలగొట్టేసినావు. ఆదాము కూడా, ఆదామా నువ్వు ఆ పండు తిన్నావా అంటే, నువ్వు ఇచ్చిన ఆదాము అవ్వ తినమంటే తిన్నా అన్నాడు. కానీ నిజంగా ఒప్పుకోలేనే. దేవునికి పాపాలు ఒప్పుకోకపోతే నచ్చదు. బయటికి అన్నాడు. ఆదాంని ఏమన్నాడు? ఆదాంకి ఉన్న 2 చింతలు ఏంది? ఫస్ట్ నేను చెప్పిన 2 ఏమేమి చింతలు ఉండే ఆదాంకి? తిన్నదాని గురించి, కట్టుకున్న ధరించడం గురించి. అందుకోసమే యేసు ప్రభువు ఆ చింతని తీసివేయడానికి అక్కడ ఫస్ట్ చింత స్టార్ట్ అయింది. అక్కడ ఫస్ట్ చింత, మొదటి చింత ఏంటంటే తినడం గురించి, ధరించడం గురించి. అందుకోసం యేసు ప్రభు భూమి మీదకి వచ్చినప్పుడు మొదటి ప్రసంగం దేని గురించి చేస్తాడంటే, ఈ చింత గురించి మాట్లాడినప్పుడు ఏమంటాడంటే, కాబట్టి మీరు దేని గురించి ఆలోచించకండి అని చెప్పడం మనకు తెలుసు. ఈ వచనంలో ఏమంటాడు దేవుడు? చదువుదాం. కాబట్టి యేసుప్రభు ఆదాంది గుర్తు చేసుకొని అంటుండొచ్చుడ. కాబట్టి ఏమి తిందుమో, యేసుప్రభు భూమి మీద ఉన్నప్పుడు చెప్తుండే ఈ మాటలు. కాబట్టి ఏమి తిందుమో, ఏమి త్రాగుదుమో, ఏమి ధరించుకుందుమో. హల్లెలూయా హల్లెలూయా. ఆదాము చింత, ఫస్ట్ చింత తినడం గురించి, ధరించడం గురించి. అంటే యేసుప్రభు కూడా చెప్తుండే ఏంటంటే, ఏమి తిందుమో, ఏమి ధరించుకుందామో వీటి గురించి చింతించకుడి. ఆదాము చేసిన తప్పు అది. ఒకవేళ ఆదాంకి ఆ పండు తినకపోతే ఆ చింత లేకపోతుండే. ఎప్పుడైతే పాపము ఆదాము లోపలికి వచ్చిందో, పాపము వల్ల చింత వచ్చింది. హల్లెలూయా. అర్థమవుతుందా? చింత ఆయనకి ఎట్లా వచ్చింది? ఆ పాపము వల్ల చింత వచ్చింది. అందుకోసం యేసుప్రభు ఏమంటుండంటే, మీరు ఏమి తిందుమో ఆదాములాగా తినడం గురించి, ధరించడం గురించి చింతించకండి. హల్లెలూయా. అదే రాస్తాడు. ఏమని రాస్తాడంటే, అన్యజనులు వీటన్నిటి విషయం విచారించరు. ఎందుకంటే అన్యజనుల పాపం ఉంది, వాళ్ళు పాపులు కాబట్టి, ఆదాములాగా వాళ్ళు పాపులు కాబట్టి వాళ్ళు చింతిస్తూ ఉంటారు. ఇప్పుడు మీరు దేవుని పిల్లలు కాబట్టి చింతించిన అవసరం లేదు. ఇవన్నీ మీకు కావాలనని మీ పరలోకపు తండ్రికి తెలియను. హల్లెలూయా. ఇవన్నీ ఎవరికి తెలుసు అంట? మీకు తినడానికి తిండి కావాలంటే ఎవరికి తెలుసు? అది చెప్పండి, ఎవరికి తెలుసు? నీ తండ్రికి తెలుసా లేదా? ఏం ధరించుకోవాలో ఎవరికి తెలుసు? చెప్పండి. నా తండ్రికి తెలుసు అని చెప్పండి.
చెప్పండి, మీకు తినాలే అని ఎవరికి తెలుసు? ధరించుకోవాలని ఎవరికి తెలుసు? యేసుప్రభు అదే చెప్తుండే. అవన్నీ తెలుసు అంటున్నా, తెలియదు అంటున్నా? తెలుసు అంటుడు. మీకేం కావాలనో మీకంటే ముందు ఆయనకే తెలుసు. మీరు ఎందుకు చింతిస్తారు? ఇంకా చింత మంచిది కాదు తెలుసా? చింతిస్తే లేనిపోని రోగాలన్నీ వస్తాయి వాళ్ళకే. డాక్టర్స్ చెప్తారు, ఏమని చెప్తారంటే, ఎవరైతే మనుషులు ఎక్కువ చింతిస్తారో మన లోపల కణాలు ఉంటాయి, సెల్స్ ఉంటాయి మన బాడీలో. ఆ సెల్స్ ఏం చేస్తాయంటే, కణాలు ఏం చేస్తాయంటే, ఎవరైతే ఎక్కువ చింతిస్తారు అయ్యో 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 అనుకుంటారో ఆ సెల్స్ అనుకుంటాయంట, అరే వీడు బాధపడుతుండు, వీడు ఇంకో ఆగమైపోయింది అని చెప్పి అవి కూడా రప్ప 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 వాడికి కూడా అర్థం కాదంటే ఇష్టం వచ్చినా చేసి మన శరీరాన్ని అనారోగ్య పాలు చేస్తాయంట. మంచిగా ఉంటాయంట అప్పుడు వరకు కణాలు మన బాడీలో. కానీ ఎప్పుడైతే నువ్వు చింతిస్తావో, డాక్టర్స్ చెప్తారు, ఆ చింత నువ్వు ఎందుకు చింతిస్తున్నావు వాటికి సెల్స్ కణాలకు అర్థం కావు కాబట్టి అవంటి ఇష్టం వచ్చినట్టు అయిపోతాయి అంట. కొందరికి ఏంటంటే చింతిస్తే వాళ్ళకి పొట్టు వస్తుంది. పొట్టు ఎట్లుంటుంది తెలియదా? జస్ట్ నిలబడరు. కొందరికి పొట్టు వస్తుంది, వాళ్ళు గ్యాస్ ఇవన్నీ కాదు, కొందరికి చింత వల్ల వస్తుంది. నాకంటే 8 ప్యాక్స్ ఉన్నాయి, నాకు చింత లేదు. హల్లెలూయా. వానికైతే చింతున్నట్టుంది. హల్లెలూయా. కాబట్టి అంటే చింతిస్తారు అనుకో, మన బాడీ ఏం చేస్తుంది? మన కొవ్వు ఉంటుంది కదా బాడీ, ఆ కొవ్వు ఏం చేస్తుంది అంటే, నువ్వు చింతిస్తున్నావు అనుకో, దానికి అర్థం కాదు. ఈ బాడీ ఏం చేస్తుంది అంటే, అరే వీనికి ఇంతగానం చింతిస్తున్నాడు వీనికి అన్నం దొరకదో అని చెప్పి కొంచెం కొవ్వుని దాచిపెట్టుకుంటుంది అంటే ఇక్కడ. అందుకోసం పొట్టు వస్తుంది. పొట్టు ఎందుకు వచ్చింది చెప్పండి? ఎందుకు వచ్చింది? అది కూడా అరే ఇది కూడా చెప్పాలా, నేను చింతిస్తున్నాను రా చెప్పడానికి ఇప్పుడు అనుకుంటారా? చింతించకండి, చెప్పండి. ఎందుకంటే మన బాడీ అనుకుంటుంది, ఏమనుకుంటుంది అంటే, వీరు చింతిస్తుండ్రా, వీనికి అన్నం దొరకదో కొంచెం అన్నంని కొంచెం కొవ్వుని దాచిపెట్టుకుందాం అని చెప్పి దాచిపెట్టుకుంటుంది. అదే మనం పొట్ట అంటాం. చింతించకపోతే నా అలాగే 6 ప్యాక్ ఉంటుంది. అంటే పొట్టు వచ్చిన వాళ్ళందరికీ అది కారణం కాదు, కానీ చెప్తున్నా, స్ట్రెస్ చింతిస్తే ఏమవుతుంది అంటే మనకు అట్లాంటి బాడీలో ఇంకా క్యాన్సర్ కొన్ని రోగాలు ఉంటాయి కదా, భయంకరమైన రోగాలన్నీ కూడా చింతించడం వల్లనే వస్తాయి. నువ్వు ఎక్కువ చింతిస్తున్నావు అనుకో, ఆ రోగాలు అట్లనే వస్తూ ఉంటాయి మనకి, ఇంత చిన్న రోగము డోలో వేస్తే తగ్గిపోయే రోగము నువ్వు చింతించడం వల్ల డాక్టర్స్ ఇక చేతులు ఎత్తేస్తా అంటారు. నీకు ఆ డోలో వేస్తే తగ్గిపోతుంది ఆ రోగం, కానీ నువ్వు చింతిస్తావు, అయ్యో అమ్మో అయ్యో నా చెయ్యి వణుకుతుంది, అయ్యో నా కాలు వణుకుతుంది, అయ్యో నా కళ్ళు తిరుగుతున్నాయి, ఇట్లా అనుకుర్రు అనుకో, ఆ డోలోతో పోయే రోగం ఏమవుతుంది? డాక్టర్స్ అంటారు సర్జరీ చేసినా వీడు బతకడు, పోతాడు, చింతతోనే పోతాడు. చింతించొద్దు. యేసుప్రభు కూడా ఫస్ట్ చెప్తుంది కొండ మీద, భూమి మీదకి వచ్చినాక, చింతించకండి. ఎందుకు చింతిస్తుర్రు? నిన్ను ఎవరు చూసుకుంటారు? నిన్ను నువ్వు చూసుకుంటావా? ఎవరు చూసుకుంటారు నిన్ను? చెప్పండి, ఎవరు చూసుకుంటారా? చెప్పాలన్నా ఇప్పుడు అవసరమా బ్రదర్? నాకు స్ట్రెస్ తీసుకురాకండి. హల్లెలూయా. మీరు సైలెంట్ ఉంటే నేను స్ట్రెస్ అవుతా. చింత, హల్లెలూయా. నీ చింతను ఎవరి మీద వేయాలి? నీ తండ్రివి. చెప్పండి, యేసుప్రభు ఏమంటుంది? దేవుడు అన్నాడు ఆడ, తండ్రి. ఆయన అన్నీ చూసుకుంటున్నా, నువ్వెందుకు ఆలోచిస్తున్నావు? ఇంకా నువ్వెందుకు చింతిస్తున్నావు? ఇంకా నిన్న ఒక ఆయనకు నేను లిఫ్ట్ ఇచ్చిన, నేను కుక్కట్పల్లి నుంచి వస్తామంటే ఒక ఆయనకి లిఫ్ట్ ఇచ్చిన. లిఫ్ట్ ఇస్తే ఆయన వెనకాల ఉన్నాడు, అలాగే నైట్ 10:30-11 అవుతుంది. వస్తూ ఉంటే నేను మామూలుగా మాట్లాడుతూ, అప్పుడప్పుడు కావాలంటే దేవుని గురించి కూడా చెప్తా వాళ్ళకి. అలా అయితే వస్తూ ఉంటే ఆయన మాట్లాడుతుంటే ఏం చేస్తావు నువ్వు అంటే, సెక్యూరిటీ జాబ్ చేస్తున్నా అన్నాడు. ఎన్ని గంటలు చేస్తావు అంటే, రోజుకు 12 గంటలు చేస్తున్నాను. నీకు ఎప్పుడు హాలిడేస్ అంటే, హాలిడేనే ఇయ్యరు నాకు అన్నాడు. అరే ఇంత కష్టపడు, 12 గంటలు రోజు, 7 రోజులు, రోజు 12 గంటలు. మనుషులను దేవుడు అట్లా నిర్మించలేదు. మనుషులను దేవుడు ఏమన్నాడు? 6 రోజులు పని చేయి, విశ్రాంతి తీసుకో. మనం జంతువులం కాదు, మనుషులం. హల్లెలూయా. సంఘానికి ఇట్లా వచ్చి ఆరాధించాలి దేవుణ్ణి ఆదివారం. అలా అయితే ఆయన అడిగిన, అంటే ఆయన ఎంత కష్టపడుతున్నాడు నాకు బాధ అనిపించింది. పైసలు ఏమి ఇవ్వలేదు నేను, కానీ నాకు బాధ అనిపించి, ఎందుకు అంత కష్టపడుతున్నావు, నువ్వు వేరే జాబ్ చూసుకోవచ్చు అంటే, నాకు జాబులు దొరికాను. లిఫ్ట్ ఎందుకు అడుగుతున్నావు, బండి కొనుక్కోవచ్చు కదా అంటే, బండి లేదు, యాక్చువల్లీ లిఫ్ట్ ఇచ్చే వరకు ఇక్కడనే ఉండాలి, బస్సులు ఎక్కువ రావు, గంటకు ఒకటి వస్తుంది, ఒక బస్సు మిస్ అయినా ఇంకో గంట వరకు వెయిట్ చేయాలి, ఇంకా లేట్ అయిందంటే నడుచుకుంటున్నా ఇట్లనే అని చెప్పి అన్నాడు. మస్తు దూరం, ఒక 10-15 కిలోమీటర్లు ఆయన ఇల్లు ఆఫీస్ నుంచి, ఆ జాబ్ నుంచి. నేను అనుకుంటున్నా, అరే ఇంత ఎందుకు కష్టపడుతున్నా, ఒక బండి కొనొచ్చు అంటే, ఆయన అప్పుడు చెప్తుండు, నాకు ఒక కొడుకుండు అని చెప్తుండు. 8th క్లాస్ చదివే కొడుకుండు వాడు మంచి చదువుతుండాడు. ఇప్పుడు నేను బండి కొనుక్కోవాలి ఇట్లాంటివి ఏమని అనుకున్నానుకో, వానికి కష్టమవుతుంది. కాబట్టి వాడు ఎదిగేంత వరకు, ఈ చదువు అయిపోయి వానికి మంచిగా వాడినంతలో వాడు సెటిల్ అయ్యే వరకు నేను ఇట్లనే కష్టపడతా అంటుండు. ఆ కొడుకు గురించి ఎవరు ఆలోచిస్తారు? కొడుకుకి ఏమైనా కష్టపెడతా, అరే నువ్వు నాకు బండి లేదురా వెళ్ళి పైసలు సంపాదించుకరా అంటుండ.
ఈయన సాక్రిఫైస్ చేస్తుండు. ఈయన బండి కొనుక్కోకుండా, ఈయన లిఫ్ట్లు అడుక్కుంటా, బస్సులు ఎక్కుంటా, నడుచుకుంటూ వెళ్తూ ఉన్నాడు. ఎందుకంటే కొడుకు కోసం. 12 గంటలు జాబ్ చేస్తున్నాడు ఆ 12,000 కోసము. రోజుకి 7 రోజులు పని చేస్తున్నాడు. ఎవరి కోసం అంటే ఆ కొడుకు కోసం. ఆ తండ్రి అంత ఘనం కష్టపడ్డాక ఈ కొడుకు సరిగా చదువుకోకపోతే ఏమన్నా లాభమా? నీ తండ్రి కూడా నీకోసం సిల్వలో అంత చేసినాక, నిన్ను రక్షించినాక, నీకు అన్నీ సమకూరుస్తా అని మాట ఇచ్చినాక నువ్వు ఇంకా చింతిస్తే నీ తండ్రి చేసిన త్యాగంకి ఏమన్నా అర్థం ఉందా? నీ తండ్రి నీకోసం త్యాగం చేసిండు, ఆయన బండి త్యాగం చేసిండు. నీకోసం నీ తండ్రి ఏం చేసిండు? ఆయన ప్రాణమే త్యాగం చేసిండు. నువ్వు ఇంకా చింతించినావు అనుకో, అర్థం ఉంటుందా అందులో? నీ తండ్రి ప్రేమ నీకు అర్థమైనట్ట? అలాగే ఈ రోజు నుంచి మీరు ఏం చేయాలంటే ఆ చింతని తీసివేయడానికి, పాపము వలన ఆ చింత వచ్చింది. నువ్వు చింతిస్తున్నావు అంటే దానికి కారణం ఏంటంటే నీ లోపల పాపము ఉండే కాబట్టి నువ్వు అట్లా చింతిస్తున్నావు. నువ్వు ఇప్పుడు కూడా నువ్వు పాపివే, నేను పాపినే అనుకుంటే నువ్వు అట్లనే చింతిస్తావు. ఎప్పుడైతే ఈ చింత నుంచి నీకు విడుదల రావాలంటే యేసు ప్రభు చెప్తుండే, ఏమని చెప్తుండే అంటే మత్తయి 6వ వచనంలోనే ఉంటుంది. కాబట్టి ఆన్సర్ చెప్తుండు, మీరు చింతించొద్దు అంటే ఆన్సర్ ఏంటంటే, కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెతుకుడి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహించబడును. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు ఎప్పుడైతే నేను నీతిమంతుని, నీకు చింత వచ్చిన ప్రతిసారి ఏమనుకోండి అంటే, ఆ చింతను పోగొట్టుకోవాలంటే నువ్వు చింతిస్తున్నావు అంటేనే దాని అర్థం ఏం తెలుసా? నువ్వు ఇంకా పాపివని నమ్ముతున్నట్టు. నాకు తెలుసు బ్రదర్ నేను నీతిమంతుని. నీకు తెలుసా అంతే, నమ్మతలేవు. నువ్వు నమ్మతలేవు అనడానికి ప్రూఫ్ ఏంటంటే, అగ్ని పరీక్ష ఏంటంటే నువ్వు చింతిస్తున్నావు. ఎక్కువ చింతించిన అవసరం లేదు. దేవుడు ఆ సమయానికి అన్నీ సమకూరుస్తాడు. అన్నీ మనం ఏదో ప్రళయం వచ్చేసినట్టు, ఒకటేసారి భూకంపం వచ్చినట్టు బిహేవ్ చేస్తారు కొందరు. అయితే కొంచెం చిన్న ప్రాబ్లం వచ్చినా కానీ అయ్యో అయిపోయింది, అయ్యో నా చేతులు వణికిపోతున్నాయి, అయ్యో నా కళ్ళు తిరిగిపోతున్నాయి, అయ్యో నా కాళ్ళు వణుకుతున్నాయి, అయ్యో గుండె అయిపోతున్నట్టుంది, అయ్యో ఏమవుతుంది, అయ్యో కొన్ని నీళ్ళు తీసుకురా, నాకేమో అయిపోతుందిరా. అప్పులోడు ఇంటికి వస్తున్నాను నిలవగానే అప్పటికప్పుడు మొత్తం జుట్టు, ఆడోళ్ళకి జుట్టు ఎందుకు ఇచ్చినావు దేవుడు కానీ మంచిగా వీక్కుంటారు అనుకుంటారు. ఆడోళ్ళు ఎక్కువ స్ట్రెస్ చింతిస్తారు. మగవాళ్ళకి తక్కువ జుట్టు ఉంటుంది, కొందరికి జుట్టు కూడా ఉండదు. నాకు కూడా జుట్టు పోతుంది. దేవుడే మేము తక్కువ చింతిస్తాం, మాకు అందుకోసం తక్కువ జుట్టు. మీకు ఎక్కువ చింతిస్తారు, అయ్యో ఏమైపోతుంది, అయ్యో నా కాళ్ళు అడుగుతున్నాయి, అయ్యో అంటారు. అంతే జుట్టు అంతా ఇంత పెద్దగా ఉంటుంది, ఎంత అయ్యో అయ్యో అంత చింత అవసరం లేదు. కొందరు భార్యలు ఏం చేస్తారంటే వీళ్ళు ఆలోచిస్తూ ఉంటారు, అయ్యో ఏమవుతుంది, ఇంట్లో సరుకులు లేవు, అది లేదు ఇది లేదు, అయ్యో వాడు వస్తాడే, ఇంకా ఆఫీస్ నుంచి ఇంత తొందర రావాలి కదా, ఇంకా వస్తాడే, 10 నిమిషాలు లేట్ అవుతుంది. వాడు ఆఫీస్లో ఆల్రెడీ హెచ్ఆర్తోనో ఓడుతున్నో మేనేజర్తోనో ఓనర్తోనో అంతగానం స్ట్రెస్ అయ్యి వస్తాడు. ఇంట్లోకి రాగానే ఈ మూవ్ కొద్దిగా, అరే వచ్చిన వారు ఏంద్రా అప్పులు ఉన్నాయిరా మనకి, ఏం ఆలోచిస్తున్నారో వాడు ఇటు వస్తున్నాడు, ఇక వాడికి అర్థం కదా సడన్లో ఏమైంది, మీకు దయ్యం పట్టిందా ఏమనుకుంటారు. యాక్చువల్లీ చింతిస్తుంది చింత, ఎందుకంటే ఈమె పాపం నమ్ముతా ఉంది, నేను పాపిని అనుకుంటాను. వాడు వస్తాడు, అప్పటి వరకు వాడు మంచిగా ఉంటాడు, అరే అని వాడికి అర్థం కాదు ఒక నిమిషంలో, ఏమైంది నా భార్యకి ఇట్లా అయిపోయింది, ఏమైంది అని చెప్పి వీడు ఏం చేస్తాడు, అరే ఇదంతగా అని చెప్పి బార్ షాప్లో వెళ్ళి కూర్చుంటాడు, ఆలోచిస్తూ ఉంటాడు, వాడు చింతిస్తూ ఉంటాడు. అప్పుడు ఇక వానికి ఉన్న జుట్టు వీక్కుంటాడు. ఇక నా భార్య ఎందుకు ఇట్లా చేసింది, నిజంగా అప్పులోడు అంతగానో కదా, నేను ఏం చేస్తున్నా, నా బతికేమైపోయింది, ఇదంతే అసలు ఏంది, నేను ఎందుకు బతుకుతున్నా. వీడు మంచిగానే ఉండే అప్పుడు వారికి. ఈమెకున్న చింత ఏం చేసింది, వానికి ఇచ్చేసింది, వాడు అయిపోయింది. అంతగానం చింత అవసరం లేదు. ఏదో అయిపోయినట్టు కొంపలు మునిగిపోవు అంటారు కదా, కొంపలు ఏం కాదు, దేవుడు ఆ సమయానికి అందిస్తాడు. హల్లెలూయా. ఏలియాకి కాకులతో ఆహారం ఇప్పించిండట, నీకు పావురాలు తీసుకొస్తాయి కావాలంటే. హల్లెలూయా. ఎందుకంత చింతిస్తున్నావు? ఎప్పుడు అయిపోతాడు టైం బ్రదర్, ఎప్పుడు చెప్తాడు వాక్యం, నేను వెళ్ళిపోవాలి, ఎందుకు చింత అవసరమా? హల్లెలూయా. చింతించకండి, మంచిగా కూర్చోండి. హల్లెలూయా. ఇంట్లో పప్పు ఉడకాలి, చికెన్ వండుకోవాలి, చికెన్ వండలేదు, ఫిష్ వండలేదు, ఏం కాదు, నిజంగా ఏం కాదు, చెప్తున్నా దేవుడు చూసుకుంటాడు అన్నీ. నిజంగా చింత అనిపిస్తుందా, నేను నీతిమంతుని అనుకో, సెట్ అయిపోతావు. దేవుడు ఆ మూమెంట్లో ఖచ్చితంగా హెల్ప్ చేస్తాడు. నీకు చింతించకుండా దేవుడు నేను ట్రైన్ చేస్తూ ఉంటాడు. మోషేకి ఇజ్రాయెల్ ప్రజలకు ఏం చేసిందంటే, ఎల్లు మోషే, ఒక దారి చూపెడతా ఎల్లు అనే వరకు వెళ్ళిండు. మోషే వెళ్ళగానే ఏమైంది, ఇజ్రాయెల్ ప్రజలందరూ వెళ్ళిరు, ముంగట చూస్తే ఏముంది, ఎర్ర సముద్రం ఉంది, అలలతో ఓ అని హోరెత్తుతూ ఉంది. వెనకాల ఎవరికి వస్తుర్రు, ఐగుప్తు ప్రజలు, శత్రువులు వస్తూ ఉన్నారు. ముంగటేముంది, వెనకాల దేవుడు. మనం అనుకుంటాం ఏంటంటే, దేవా అన్నీ నాకు ముందే జరిగిపోవాలి, దేవా నేను వెళ్ళక ముందే అన్నీ దేవుడు అట్లా సెట్ చేయడు కొన్నిసార్లు.
ఎర్ర సముద్రంని ముందే పాయలు చేసిండా దేవుడు? ఆ పోండి ఇజ్రాయేల్ మంచిగా వెళ్ళని అన్నాడా? కాదు, ముందు అలలు వస్తూ ఉన్నాయి, వెనకాల శత్రువులు వస్తారు. ఇట్లాంటి టైంలో దేవుడు ఏం చేసిందంటే, మోషే కర్రనెత్తు, సముద్రంని పాయలు చేస్తాం. హల్లెలూయా. ఆ మూమెంట్లో దేవుడు సహాయం చేస్తాడు మీకు. హల్లెలూయా. షడ్రక్ మేషక్ అబేద్నెగోలు అగ్నిగుండంలో పడాలి. వాళ్ళు అగ్నిగుండంలో పడకముందే దేవుడు మంటను ఆర్పిండా? ఆర్పలే. నువ్వు పడు, నేను నీ మధ్యన ఉంటా. అప్పులో నీ ఇంటి ముంగట్టుకు వస్తున్నా, రాకముందే ఏదో డ్రామాలు క్రియేట్ చేసుకోకండి, టెన్షన్ వాడకండి. ఓ అది అయిపోతుంది, ఇది అయిపోతుంది. కొందరు అయితే మీరు నిజంగా చింతిస్తే ఏమన్నా అవుతుందా చెప్పండి? యేసుప్రభు అదే అంటాడు, మీరు చింతిస్తే మీరు ఏమైనా హైట్ పెరుగుతారా అంటాడు యేసుప్రభు. ఇంకా చింతిస్తే నిజంగా ఏమైనా అవుతుందా? కొందరు నేను కూడా నా లైఫ్లో చూసింది ఏంటంటే, నేను మస్తు మంది లైఫ్లో చూస్తుంది అది కూడా. మనం బస్సులో కానీ, నేను మెట్రో ట్రైన్లో కానీ ఆఫీస్కి వెళ్తూ ఉంటే ఆఫీస్ టైం అయిపోతుంది, నేను ఇంకా ట్రైన్లోనే ఇక్కడనే ఉంటా. మనకప్పుడు ఏమవుతుంది? అసలు అయిపోతుంది, అసలు ఇటు ఏంది బస్ ట్రైన్ ఫాస్ట్ వెళ్తలేడని అసలు వీడు. మనం చింతిస్తే వాడు రయ్యమని ఉరుకుతాడా? ఏమన్నా అవుతుందా? అది ఎంత అయినా కానీ, నువ్వు ఎంత చేసినా కానీ అది వెళ్ళే స్పీడ్లోనే అది పోతుంది. బస్సోడు అసలు ఏమవుతుంది ఇంకా, అసలు వాడు ఏమంటాడో ఏమో, నా పని అయిపోయింది ఇట్లా అనుకుంటారు అనుకో, వాడు బస్సోడు ఫాస్ట్ వెళ్తాడా? మళ్ళీ ఎందుకు చింతిస్తాం మనం? అసలు ఏమవుతుంది అంత చింత అవసరం లేదు. హల్లెలూయా. నిజంగా ఏమైనా జరుగుతుందా చెప్పండి? ట్రైన్ ఫాస్ట్ వెళ్తుందా మీరు చింతించడం వల్ల? వెళ్తుందా చెప్పండి? మీరు అట్లా చింతిస్తే ట్రైన్ ఫాస్ట్ వెళ్తుందా అంటే, నేను ప్రతిరోజు చింతిస్తాను, ఎందుకంటే ప్రతిరోజు నేను లేట్ అయిపోతా కాబట్టి. నేను లైట్ తీసుకుంటా, ఏమన్నా కానీ వీడు మిల్లగెళ్ళని, వాడు నన్ను తిట్టని, వాడు ఏం తిట్టాను నన్ను అంటే లేట్ వెళ్ళమని చెప్తలేను నేను. బంటి బ్రదర్ చెప్పిండు, నేను చింతించాను ఏమన్నాడు, ప్రార్థన చేసుకుని దేవా నేను తొందరగా వెళ్ళాలని ప్రార్థన చేసుకొని దేవుడే లేపుతాడు, దేవుడే నడిపిస్తాడు. మీరు చింతిస్తే అక్కడ ఏం జరగదు, దేవుడు ఆ మూమెంట్లో దేవుడు మీకు హెల్ప్ చేస్తాడు. యెహోషాపాతుకి దేవుడు చెప్తాడు, యెహోషాపాతుకి ఒక పెద్ద యుద్ధం వస్తుంది, ఎంతోమంది సైన్యం వస్తూ ఉంటాడు. అప్పుడు యెహోషాపాతు దేవుడు ఏమంటాడు తెలుసా? నువ్వు ఇంట్లో కూర్చో యెహోషాపాతు, నేను యుద్ధం చేస్తా అనలేదు. నువ్వే వెళ్ళి ఏం చేయంటే, యెహోషాపాతు నువ్వు యుద్ధం దగ్గరికి వెళ్ళు, శత్రువులు నీ ఎదురుంగా వస్తారా అక్కడ నిల్చో. నీ ఎదురుంగా వస్తూ ఉంటే మీరు ఏం చేయండి అంటే, కత్తులతో వాళ్ళని ఫైట్ చేయకండి, పాటలు వాడండి అన్నాడు. ఏమన్నాడు? ఎంత కష్టం తెలుసా? మనల్ని ఎవరైనా కొట్టడానికి మీదకి వస్తూ ఉంటే హల్లెలూయా స్తుతి మహిమ అంటామా? అంటారు ఎవరన్నా? పాట వాడమంటే బ్రదర్ ఏం మాట, వాడు చూడు కొట్ట అయిపోతా, నేను హల్లెలూయా అనే వరకే అంతే, అయిపోయింది నా పని. స్తుతి మహిమలు కాదు, నన్ను కూడా పైకే పంపిస్తాడు. కానీ యెహోషాపాతును దేవుడు ఏమన్నాడు తెలుసా? వాళ్ళు ఎదురుంగా వస్తూ ఉంటే నువ్వు వాళ్ళ ముంగట నిల్చొని పాట వాడన్నాడు. చింతించక పాట వాడు అనగా ఆయన పాట పాడుతూ ఉంటాడు, కృప గురించి పాట పాడుతూ ఉంటాడు. ఒక దేవదూత, వీళ్ళందరూ పాట పాడుతూ ఉంటారు, ఇజ్రాయెల్ సైన్యం అంతా. ఒక దేవదూత వెళ్ళి యుద్ధం అంతా చేసి గెలిచి వచ్చింది. హల్లెలూయా, హల్లెలూయా. దేవదూత యుద్ధంతోని యెహోషాపాతు గెలిచిండు. హల్లెలూయా, హల్లెలూయా. నీ యుద్ధం కూడా నువ్వు చింతిస్తే జరగదు. నువ్వు చింతించకుండా నేను నీతిమంతుని నువ్వు నమ్ముతున్నావు అనుకో, అట్లా నీ యుద్ధము యెహోవా చేయునుగాక. యుద్ధము ఎవరిది? నీదా యెహోవాదా? దావీదు ఏమన్నాడు? యుద్ధం ఎవరిదన్నాడు? కానీ మనం ఏమంటే నాది యుద్ధం అనుకుంటాం. అందుకోసం మనం ఎక్కువ చింతిస్తూ ఉంటాం. హల్లెలూయా, హల్లెలూయా. చింతిస్తారా ఈరోజు నుంచి? చింతించకండి. నేను చింతించొద్దు అంటే చింతించకుండా ఏమి ఉండరు మీరు. మీకు చింత వచ్చినప్పుడు ఏం చేయండి అంటే నీతిని నమ్మండి. ఎందుకంటే నీతే ఏం చేస్తుంది అంటే నీకు చింత నుంచి విడుదలిస్తుంది. బైబిల్లో రాసింది మత్తయి లూకాసు వార్తలు రాసింది లాస్ట్ టైమ్స్లో అంట, ఎండ్ టైమ్స్లో అంటే చివరి దినంలలో ఏం జరుగుతుందంటే, ఆకాశం మంది శక్తులు కదిలింపబడును గనుక లోకము మీదికి రాబోచిన వాటి విషయమై భయము కలిగి మనుషులు ఎదురుచూచు ధైర్యము చెడి కూలుదురు. హల్లెలూయా. ఇంగ్లీష్లో మంచిగా ఉంది, మెన్ ఫెయింటింగ్ విత్ ఫియర్ అండ్ విత్ ఫోర్ బాండింగ్. హల్లెలూయా. ఈడ క్లియర్గా రాసి ఉంటుంది, ఏమని రాసి ఉంటుంది అంటే, తెలుగులో ఇంకా క్లియర్గా రాయలేదు, ఆడ రాసి ఉంటుంది ఏమని రాసి ఉంటుంది అంటే, మనుషులంట చివరి దినంలో అంట, బైబిల్లో రాసి ఉంది, యేసుప్రభు చెప్పిండు, శిష్యులతో చెప్పిండు. ఏమని చెప్పినట్టు, చివరి దినంలోనంట భయముతోని చింతతోని మనుషుల గుండెలు, ఆడ హార్ట్ కార్డియాక్ అని ఉంటుంది గ్రీక్లో, గుండెలు ఆగిపోతాయంట, ఫెయింట్ అయిపోతాయంట, హార్ట్ అటాక్స్ ఎక్కువ వస్తాయంట చివరి దినాలలో. ఎందుకంటే పాపము పెరుగుతుంది, చింత పెరగగానే ఏం పెరుగుతుంది? హార్ట్ అటాక్స్ వస్తాయి. బ్లడ్ మామూలుగా ఉండదు.
రక్తం ఒకసారి హై అవుతూ ఉంటుంది, లో అవుతూ ఉంటుంది, హై అవుతూ ఉంటుంది. మీకు హై బీపీ లో బీపీ ఉన్నాయంటే దాని అర్థం ఏంటంటే మీరు చింతిస్తున్నట్టు. లాస్ట్ టైమ్స్లో అంటే గుండెలు ఆగిపోతాయంట, హార్ట్ ఫెయిల్యూర్స్, హార్ట్ అటాక్స్ వస్తాయంట. మనం చూస్తున్నాం ఈ టైమ్స్లో చిన్న చిన్న పిల్లలకు కూడా వస్తుంది. స్కూల్ పిల్లలకి నేను చూసిన సీసీ వీడియోస్లో అక్కడనే కూర్చొని ఉంటారు, అట్లనే ముంగట పడిపోతారు. క్రికెట్ ఆడడానికి వెళ్తారు, క్రికెట్ ఆడుకుంటూ చనిపోతూ ఉన్నారు. షటిల్ ఆడడానికి వెళ్తారు, షటిల్ ఆడుకుంటూ చనిపోతూ ఉన్నారు. బండి నడుపుకుంటూ చనిపోతారు. అన్ని హార్ట్ అటాక్సే. డ్యాన్స్ చేసుకుంటూ చనిపోతూ ఉన్నారు. ఇట్లా అందరికీ హార్ట్ అటాక్స్ ఎందుకు వస్తున్నాయి అంటే వాళ్ళ చివరి దినంలలో ఇది జరుగుతుందని రాసి ఉంది. హల్లెలూయా. పాపము పెరుగుతుంది, చింత పెరుగుతుంది, హార్ట్ అటాక్స్ వస్తూ ఉంటాయి. దేవుడు మనల్ని అట్లా నిర్మించలేదు. ఈ భయంతో, ఈ చింతతోని ఉండేటట్టు దేవుడు మనల్ని నిర్మించలేదు. మీకు చింత వచ్చినప్పుడల్లా మీరు అనుకోండి ఏంటంటే నేను నీతిమంతుని, దేవుని నీతి అయి ఉన్నా. ఇట్లా ఎప్పుడైతే నువ్వు అనుకుంటూ ఉంటావో ఆ చింత నీకు విడుదల వస్తుంది, జవాబు కూడా వస్తుంది. హల్లెలూయా. నువ్వు పాపంతోనున్న నువ్వు నమ్ముకుంటేనే నువ్వు చింతిస్తావు. ఈ రోజు నుంచి ఎవరైతే మీరు చింతిస్తుర్రో దాని అర్థం ఏంటంటే మీరు పాపులను నమ్ముతున్నట్టు, ఇంకా మీరు పాపులనే నమ్ముతున్నట్టు. అట్లాంటి టైంలో మీరు ఏం చేయండి అంటే నేను నీతిమంతుని. మీకు చింత వచ్చిన ప్రతిసారి ఏం చేయండి అంటే నేను నీతిమంతుని. ఇట్లా మీరు అనుకుంటా ఉన్నారనుకో, దేవుడు ఆ మూమెంట్కి మీకు హెల్ప్ చేస్తాడు. నాకు మొన్న ఏమైందంటే రీసెంట్గా నేను కొనికి 1000 రూపాయలు ఇచ్చేది ఉంది. 1000 రూపాయలు ఇచ్చేది ఉంటే నాకు పైసలు లేవు నా దగ్గర. 1000 రూపాయలు నేను ఎవ్వరిని అడగలేదు. దేవుడు ఎట్లనో నేను అనుకున్న వాక్యం ప్రిపేర్ అవుతున్నా, చింతించొద్దు అన్నాడు కదా దేవుడు. సరే నేను చింతించా, ఎక్కువ ఆలోచించా. వాడు రమ్మన్నాడు, అరే నేను ఉప్పలేక్స్ రోడ్ రారా, నేను అక్కడ పైసలు తీసుకుంటా అన్నాడు. సరే అని చెప్పి నా దగ్గర ఒక్క పైస లేదు. వానికి 1000 రూపాయలు ఇస్తా అయితే అని చెప్పిన. ఆ 1000 రూపాయలతోనే వాడు వెళ్ళాలి. నేనేం చేసిన, సరే దేవుడు చూసుకుంటాడు కానీ వెళ్ళిపోయినా. నా దగ్గర అయితే ₹1 లేదు, బ్యాంక్ బ్యాలెన్స్ ₹7 ఉంది. ఆ వాని దగ్గరికి అయితే వెళ్ళిపోయి కరెక్ట్ నేను ఆలోచిస్తున్నా, ఎవరికైనా ఫోన్ చేద్దాం. వాడు వస్తా అన్నాడు, ఫోన్ చేసి వాడు కలుస్తున్నా అని చెప్పిను. వాడు ఇట్లా వస్తుండు, కొంచెం ఒక 5 అడుగుల దూరంలో వాడు రాగానే నాకు మెసేజ్ వచ్చింది ఫోన్కి. ఫోన్ ఓపెన్ చేసి చూసేవారికి నాకు ఒకటి 3000 ఇచ్చింది అంటే వాడు అప్పుడే 3000 కొట్టిండు. నేను వాడిని అడగలే కూడా, 3000 బ్యాంక్లో పడ్డాయి. అరే ఇదేం 3000 వచ్చేసినాయి అని చెప్పి చూసేవారికి దేవుడేమి ఇవ్వలేదు, వేరేటోడు ఇచ్చింది. వాళ్ళు దేవుడు పంపిస్తాడా? అట్లా కాదు, ఆ దేవుడు అట్లా వాంతో ఇప్పించిండు. పరలోకం నుంచి 3000 వచ్చినాయి బిడ్డ అని ఏం రాలేదు, వేరేటోళ్ళతోనే వచ్చినాయి 3000. నేను చింతించలేదు. ఓకే, నేనే వాక్యం చెప్తున్నాను, నేనే చింతిస్తే ఏమన్నా అర్థం ఉంటుందా? చింతించలేదు. 1000కి దేవుడు ఎంత ఇచ్చిండు? మీకు కూడా అట్లాంటి 1000 వచ్చిండు గాక. హల్లెలూయా. దేవుడు ఆ టైంలో మీకు ప్రొవైడ్ చేస్తాడు, ఇస్తాడు. మీరు నమ్మండి అంతే, విశ్వసించండి అంతే. సైతాన్ అపవాదం ఏం చేస్తుంది అంటే మిమ్మల్ని చింతింపజేయాలని ట్రై చేస్తూ ఉంటుంది. ఏదో ఒక బాధ. కొందరికి ఏంటంటే పిల్లల వల్ల చింతిస్తూ ఉంటారు, కొందరు ఏంటంటే తల్లిదండ్రుల వల్ల చింతిస్తూ ఉంటారు, కొందరు ఏంటంటే భర్త వల్ల ఇట్లా చింతిస్తూ ఉంటారు. ఏదో ఒక రిలేషన్ వల్ల చింతిస్తూ ఉంటారు. ఎందుకంటే ఇంకా మీరు పాపులను నమ్ముతురు కాబట్టి మీకు చింత వస్తూ ఉంది. మీరు ఎప్పుడైతే నేను నీతిమంతురాలని నువ్వు ఎప్పుడైతే నమ్ముతావో ఆ చింత నుంచి విడుదల వస్తుంది. సైతాన్ ఏం చేస్తుందంటే మనం చింతించడానికి అది ట్రై చేస్తూ ఉంటుందంట. నువ్వు చింతిస్తూ ఉంటే అది హ్యాపీగా ఉంటా ఉంటుంది. నువ్వు ఎప్పుడైతే హ్యాపీగా ఉంటావో అది చింతిస్తూ ఉంటుంది. అర్థమవుతుందా? మంచిగానండి. నువ్వు చింతించినప్పుడు సైతాన్ హ్యాపీగా ఉంటుంది, నువ్వు హ్యాపీగా ఉన్నప్పుడు సైతాన్ చింతిస్తూ ఉంటుంది. ఓవర్ చింతించడం బెటరు, నువ్వు చింతించడమా సైతాన్ చింతించడం? అయ్యో నా చేతులు వణికిపోతున్నాయి, అయ్యో నా కాళ్ళు వణికిపోతున్నాయి, గుండె అయిపోతుంది, అయ్యో అది సైతాన్ అనుకోవాలి. మీరు చింతిస్తూ ఉంటే అది మంచిగా కాలు మీద కాలు వేసుకుని చింతించు, ఇంకా చింతించు. బైబిల్లో రాసింది, ఎఫెసీలకు రాసిన పత్రికలో. అదేం చేస్తుందంటే తెలుసా, ఇవన్నీ గాక విశ్వాసమును డాలు పట్టుకొనుడి, దానితో మీరు దుష్టిని ఏంటంటే ఏమేస్తుందంట సైతాను, దుష్టిని అగ్ని బాణంలన్నిటినీ ఆర్పడకు శక్తిమంతులవుదురు. హల్లెలూయా. సైతాన్ ఏం చేస్తుందంటే అగ్ని బాణంలు వేస్తుందంట మనకి. మన గుండె హృదయము ఎప్పుడు చింతతో ఉండాలి, భయపడాలి అని చెప్పి ఏం చేస్తుందంటే అగ్ని బాణములు తీసుకొని కరెక్ట్ మన గుండె గురి చూసి కొడుతుందంట. ఎందుకంటే అది వచ్చి తాకంగానే మంట ఉంటుంది. అయ్యో ఏమో అయిపోతుంది. నువ్వు సరే ఓకే, ఆ మూమెంట్లో ఏదో ఒక వాక్యం విన్నో ఏదైనా మంచి ఆపేస్తున్నా, అగ్ని ఆరిపోయింది, మళ్ళీ ఇంకో అగ్ని బాణం తీసుకుంటుందంట, మళ్ళీ వేస్తుందంట. హల్లెలూయా. సైతాన్ని అట్లా అగ్ని బాణం లేస్తుందంట. దుష్టుడు అగ్ని బాణం లేస్తూ ఉంటాడంట. మనందరికీ కూడా మనం అందరం రోజు ఉంటున్నాం కాబట్టి ఆత్మీయ లోకంలో ఏమవుతుందంటే ఆ దుష్టుడు ఏం చేస్తుందంటే ఆ సైతాన్ గాడు అగ్ని బాణములు తీసుకొని
విసురుతూ ఉన్నాడు. దుష్టుడు ప్రతి ఒక్కరి మీద అగ్నిబాణంలు వేస్తూ ఉంటాడు. చింతించాలి, మన గుండెకి అది దాకి ఆ మంటతోని చింతించాలని చెప్పి సైతాన్ ప్లాన్ చేస్తూ ఉంటే, దేవుడు ముందే ఏం చేసిందంటే మన గుండెని కాపాడుకోవడానికి, మనం యుద్ధంకి వెళ్ళినప్పుడు శత్రువులు బాణాలు వేసినప్పుడు మన గుండె కాపాడుకోవడానికి ఒక మైమరుపు అనేది ఉంటుంది. హల్లెలూయా. తెలుసా మీకు? ఒక కవచం వేసుకుంటారు వాళ్ళు, మైమరుపు అనేది. చూపెట్టరు ఒకసారి మైమరుపు. ఇది చూడండి. హల్లెలూయా. ఇదేంది? ఇది ఇట్లా సైలెంట్ ఉంటే మనం మంచిగా ఉందా? ఇదేంది? ఇది మైమరపు. హల్లెలూయా. ఇదేంది? ఇది చెప్పండి. ఇదేంది? అందరూ చెప్పేవారికి నేను అడుగుతూనే ఉంటా. హల్లెలూయా. ఇదేంది? మైమరపు. ఇది హల్లెలూయా. ఈ మైమరపు ఉందనుకో, నేను అగ్నిబాణం వేసిన, ఈ గుండెకి గురి పెట్టిన, అగ్నిబాణం వేయంగానే ఇది వచ్చి తాకి లోపలికి వెళ్తుందా? గుండెలోకి వెళ్తుందా? వెళ్ళదు. కొందరు ఏం చేస్తారంటే, కొందరు క్రైస్తవులు ఏం చేస్తారంటే, ఈ మైమరుపు మనకుంది, యేసుప్రభు ఇచ్చిండు, కానీ మనం ఏం చేస్తామంటే ఆ మైమరుపు తీసేస్తాం. వాడు నిజంగా ఒకటి కాదు 10 కాలుస్తాడు. అప్పుడు అయ్యో అని చెప్పి నువ్వే ఏడుస్తావు. ఆ మైమరుపు ఏంది? మళ్ళీ ఆ మైమరుపు మీరు అందరు ధరించుకున్నారా? ఆ మైమరుపు ఏంది అసలు? ఏలనగా మీ నడుమునకు సత్యమనే దట్టి కట్టుకొని నీతి అను మైమరపు తొడుక్కునే వాళ్ళను. హల్లెలూయా. మీరు మైమరపు మీ దగ్గర ఉంది, నీతి మీ దగ్గర ఉంది, కానీ ఏం చేస్తారు అంటే మీరు వాడుకుంటలేరు దాన్ని, అంతే. నీతి అని ఎప్పుడైతే మీరు సైతాన్ బాణాలు గుండెకి వేసింది అనుకో, నేను నీతిమంతుని అని ఎప్పుడైతే నువ్వు అనుకుంటావో, నువ్వు మైమరపు వేసుకుంటున్నట్ట. అది నీ గుండెకి దాక్తుంది. ఇక ఈరోజు నుంచి మీరు అందరూ ఎవరు? ఎందుకు చెప్పండి. ఎవరు చెప్పండి. ఎవరు మీరు అందరూ? చెప్పండి, కొంచెం గట్టిగా చెప్పండి. హల్లెలూయా. ఎవరు మీరు అందరూ? సైతాన్ మీ అందరు మీద బాణాలు వేస్తుంది అనుకో, నీతి అనే మైమరపు వేసుకోవాలి. నేను నీతిమంతురాలి, ఆయన రక్తం ద్వారా నా పాపాలని కడగబడ్డాయి, నేను నీతిమంతుని నువ్వు అనుకుంటా ఉంటావు. అప్పుడు ఏమవుతుందంటే నీ గుండెకి, అందుకోసం యేసుప్రభు అంటూ ఉంటాడు, హృదయంని కలవరపడనీయకుడి. ఎందుకంటే నీతి అనే మైమరుపు నీకుంది కాబట్టి. మీరు ఎప్పుడైతే అది బయటికి చెప్తా ఉన్నారో అప్పుడు ఆ మైమరుపుని మీరు ధరిస్తున్నట్టు. భయంతో ఉన్నారనుకో, ఏదో మిమ్మల్ని ఏం చేయని అవసరం లేదు, ఆ భయమే, ఆ చింతనే మనల్ని చంపేస్తుంది. కరోనా టైంలో అదే జరిగింది. కరోనా టైంలో ఆ కరోనా కంటే ఎక్కువ కూడా చింత వలన ఎక్కువ మంది చనిపోయారు. నేను వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి, ఆ ముఖ్యమంత్రి ఆయన చనిపోయినప్పుడు ఎంతోమంది చనిపోయారు. మీకు తెలుసా? అది ఆయన చనిపోయిన రోజు ఎంతోమంది చనిపోయారు. ఆయన చనిపోయినందుకే ఎంతోమంది చనిపోయారు. తెలుసా? మీకు తెలుసా? నాకు గుర్తుంది, మీకు గుర్తులేదా? నాకంటే పెద్దలుగా మీరు చిన్నపిల్లలకి చెప్తే మనం అనుకోవచ్చు. ఎంతోమంది చనిపోయారు ఆ రోజు. అలాగే నేను ఎందుకు చనిపోతారు కొందరు న్యూస్ ఏం చెప్పాడు, ఒక ముస్లిం దగ్గరికి వెళ్ళి తాత వైఎస్ రాజశేఖర రెడ్డి చచ్చిపోయిందంటనే, అంటే ఆ తాత అవునారా అంటే, ఇప్పుడు నుంచి నీకు పెన్షన్ రాదే అంటే వాని గుండా అయిపోయి చచ్చిపోయినట్ట. ఆయన పెన్షన్ వైఎస్ రాజశేఖర రెడ్డి ఇచ్చిండు కదా, అవి పెన్షన్ నీకు రాదే, ఆయన చచ్చిపోయిండు అనగానే వీడి గుండా అయిపోయి చచ్చిపోయినట్ట ముసలోడు. తర్వాత ఇంకొక ఆమె దగ్గరికి పోయినా, అమ్మ నీకు ఇంత పెన్షన్ వస్తుంది కదా, అవును అంటే వైఎస్ రాజశేఖర రెడ్డి చచ్చిపోయిండే, నీకు రాదుగా అనగానే ఆమె చచ్చిపోయిందట. ఆయన చచ్చిపోయిండు, ఆ పింఛన్ వస్తుంది, ఆ పథకాలన్నీ మళ్ళున్నాయి. అనవసరంగా చింతించి చచ్చిపోయారు. కొన్ని రోజులు బతుకుతుండే కదా. ఎందుకు చచ్చిపోయారు వాళ్ళు? ఏమైనా రోగం వచ్చిందా వాళ్ళకి? చింత, భయం. అనవసరంగా ఎందుకు చెప్పావన్నీ? మనకు అవసరమా? కొంచెం పక్కన పెట్టేస్తే అయిపోతుందిగా, మైమర్పు వేసుకుంటే అయిపోతుందిగా. భయపడకండి. ఒకసారి అంటే ఏం జరిగిందంటే, కొందరు ఆకతాయిలు ఉంటారు కదా, ఆకతాయిలు అంటే కొందరికి అర్థం కాకపోవచ్చు, చిల్లరగాళ్ళు అంటారు కదా. ఆ చిల్లరగాళ్ళు ఏం చేసినంటే ఒక అబ్బాయిని తీసుకున్నారంట. ఒక అబ్బాయి చిల్లరగాళ్ళు ఒక అబ్బాయిని తీసుకొని ఏం చేసినంటే ఒక రైల్వే ట్రాక్ మీద పనుకోబెట్టారంట. ఆయన పనుకోబెట్టక ముందు ఇది నిజంగా జరిగింది. ఆయన పనుకోబెట్టక ముందు ఏం చేసినంటే ఆయన కళ్ళకి గంతలు కట్టినంట ఒక అబ్బాయికి. వీళ్ళు ఉంటారు కదా, ఏదో ఒక చిల్లర పని చేస్తూ ఉంటారు కదా, పిచ్చి కళ్ళకి గంతలు కట్టి ఏం చేసిరంటే, పట్టాలు ఉన్నాయంట, ఒక పట్టాల మీద ఈయన కట్టేసిరంట. కళ్ళకి గంతలు కట్టేసిరు, చేతులు కాళ్ళు కట్టేసినాక ఆ ట్రైన్ దూరం నుంచి వస్తుందంట. ట్రైన్ సౌండ్ ఎంత దూరం మనకి మౌలాలీలోకి వెళ్ళే ట్రైన్ ఈడి వరకు వినపడుతుంది మనకి.
అక్కడనే పక్కనే కట్టేసినట్ట ఒక పట్టాల మీద. యాక్చువల్గా ఆ ట్రైన్ పక్క పట్టాల మీద నుంచి వెళ్తుందంట. వీళ్ళు ఆకతాయిలు కాబట్టి వీళ్ళు ఈయన భయపట్టిద్దామని ఏం చేశారంటే, అరే నేను చంపేస్తారా అని ఈ పట్టాల మీద కట్టారు. కట్టే వరకు ఆ ట్రైన్ వచ్చిందంట. అంత ఫాస్ట్గా వస్తే వీళ్ళు వీడి అరుస్తూ ఉంటే అయ్యో 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 కాపాడంటే వీళ్ళు ఎగురుతారంట హ్యాపీగా. ట్రైన్ వచ్చిందంట, పక్క ట్రాక్ మీద నుంచి వెళ్ళిపోయింది ట్రాక్ మీద నుంచి. వీడు గుడ్డోడు కాదు, కళ్ళు కట్టేసారు. ఇంక ఎవరు కరెక్ట్ చేస్తలేరు, ఇంటురా లేదా వాక్యం. వాడు గుడ్డోడా? చోటోళ్ళు కాదుగా, చెప్పండి. మూగోళ్ళు కూడా కాదుగా, మాట్లాడండి. పక్క నుంచి ఏం వెళ్ళిపోయింది? ట్రైన్ వెళ్ళిపోయిందంట. తర్వాత వీడిని చూసే వరకు వీని ప్రాణం కూడా అట్లనే పోయిందంట. వాడు చచ్చిపోయింది అక్కడనే. వాళ్ళు అక్కడి నుంచి పారిపోయారంట. ట్రైన్ వెళ్ళిపోగానే వీడు కూడా చచ్చిపోయాడు. అది ట్రైన్ వీని మీదకి చెల్లిందా? ఒకవేళ వాని కళ్ళుండి చూడగలిగితే, ఆ ట్రైన్ వచ్చేది చూడగలిగితే వీడు భయపడుతుండేనా అంత? సైతాన్ కూడా ఏం చేస్తుంది అంటే మన కళ్ళకి గంతలు కడుతుందంట. ఏం కాదు, ఏం జరగదు, కానీ ఏదో అయిపోతుంది రే, అయ్యో అయిపోతుంది, మంట అనగానే మనం అవును అయిపోతుంది, అయ్యో అయిపోతుంది, అరే వాక్యం టైం అయిపోయింది, అయ్యో ఎట్లా ఎంత చింత అవసరం లేదు. ఇవంతా మనకి సైతాను మన కళ్ళకి గంతలు కడితే ఏదో డ్రామా చేస్తూ ఉంటుంది, మీరు తర్వాత ఇంకో డ్రామా చేస్తూ ఉంటారు. అందుకోసం దేవుని మనం ఏం అడగాలంటే, దేవా నాకు చింత వస్తుంది, నేను నీతిమంతుని, దేవా నా కళ్ళు తెరువు దేవా. లాస్ట్ టైం పాట కూడా వాడుకున్నాం. ఏం పాట వాడుకున్నాం? ఆ పాట అందరం కలిసి వాడదాం. దేవా నా కళ్ళు తెరువు దేవా, దేవా నా కళ్ళు నొసుగు దేవా అని చెప్పి అడుగుదాం దేవుని. ఆ చిన్నపిల్లగాండ్లాగా సైతాను మీ కళ్ళకు గంతలు కట్టి ఉంటే, ఆయన ఆశీర్వాదాలు మీరు చూడలేకపోయి ఉంటే దేవుణ్ణి అడగండి. దేవా నీ నీతి అనే మైమరుపు నాకు ఇచ్చినావు, నేను చూడగలగాలి దేవా, నీ నీతిమంతుని తండ్రి. అడుగుదాం దేవుని, పాట పాడదాం అందరం. వ్యర్థమైన దాని వెదకితిని, యుక్తమైన దాని విడచితిని, వ్యర్థమైన దాని. ఎందుకంటే మీ కళ్ళు కనిపిస్తలేవు కాబట్టి సైతాను చేసిన నేత్రంబుల్ తెరచి గ్రక్కున నిన్ను చూడ నిన్ను. చక్క చేయమని అడదాం. చక్క చేసిన నేత్రంబుల్ తెరచి గ్రక్కున నిన్ను చూడ నిన్ను. ప్రభు యేసు నా రక్షక నొసగు కన్నులు మాకు నిరతమునే నిన్ను చూడా. ప్రభు యేసు నా రక్షక నొసగు కన్నులు మాకు నిరతమునే నిన్ను చూడా. ప్రభు యేసు నా రక్షక. శబ్దమా దేవుని, దేవా నొసగు దేవా కన్నులు నాకు నిరతమునే నిన్ను చూడా. ప్రభు యేసు నా రక్షక నొసగు కన్నులు నాకు నిరతము నిన్ను చూడా. అల్ఫాయు నీవే, ఓమేగాయు నీవే, అల్ఫాయు నీవే, ఓమేగాయు నీవే, ఆదియు నీవే, అంతము నీవే, ఆదియు నీవే, అంతము నీవే. ప్రభు యేసు నా రక్షక నొసగు. దేవుని అడుగుదాం. నామునే నిన్ను చూడా. శ్రీ యేసు నా రక్షక నొసగు కన్నులు నిరతమునే నిన్ను చూడా. ప్రియ యేసు నా రక్షక నొసగు నిరతమునే నిన్ను చూడా. ప్రభు యేసు నా రక్షక నొసగు కన్నులు నిరతమునే నిన్ను చూడా. ఆమేన్, హల్లెలూయా. మైక్ ఆఫ్ చేస్తాను. ఆ లైన్ మీరు అందరూ వాడండి. ఎంతమంది వాడుతున్నారో నాకు అర్థమవుతలేదు. నిజంగా కళ్ళు కావాలన్నా వద్దా మీకు?
ఆ ట్రైన్ కనపడాలనో వద్దా? సైతాన్ మన కళ్ళు కప్పేసింది. చింతిస్తున్నాం అందుకోసం. దేవుణ్ణి అడగండి, మనస్ఫూర్తిగా అడగండి. హల్లెలూయా. ఫస్ట్ ఒకసారి మేము వాడి వదిలేస్తాం, తర్వాత మీరు వాడండి. ప్రభు యేసు మా రక్షకానుసగు, కన్నులు మాకు నిరతం నిన్ను చూడ. మీరు వాడండి. ఇది కూడా వాడండి. అల్ఫాయు నీవే, ఓమేగాయు నీవే. ఆమేన్. ఓమేగాయు నీవే ప్రభు యేసు నిన్ను చూడా. హల్లెలూయా. దేవుడు మీకు అందరికీ ఆ కళ్ళు ఇచ్చిన గాక, ఆత్మీయ నేత్రములు తెరవబడును గాక. హల్లెలూయా. ఆ నీతి అనేది ఏం చేస్తుందంటే ఆ మైమర్పులాగా మీకు ఉంటుంది. ఆ చింత నుంచి మీకు విడుదల రావడానికి దేవుడు ఏం చేస్తుందంటే ఆ నీతి అనేది మీకు ఇచ్చినట్టు. కానీ మీరు ఏం చేయాలంటే, మీకు చింత వచ్చినప్పుడల్లా మీరు ఏం చేయాలంటే, మీరు నీతిమంతులని చెప్పాలి బయటికి. హల్లెలూయా. ఆ నీతిని మనకు ఆ రక్షణ రావాలంటే ఆ నీతి మనకుంది కరెక్టే, కానీ శ్రమల నుంచి రక్షణ రావాలంటే కొన్నిసార్లు అది పలకాలే మనం. నేను చెప్తలేనిది రోమిలకు రాసిన పత్రిక 10వ అధ్యాయం ఉంటుంది. ఏలాగనగా నీతి కలుగునట్లు, మీ అందరు నీతిమంతులు అవనట్లు మనుష్యుడు హృదయంలో విశ్వసించును. మీరు విశ్వసించును, మీరు నీతిమంతులు అయ్యారు కరెక్టే, కానీ శ్రమల నుంచి విడుదల రావాలి కదా. దానికి ఏం చేయాలంటే రక్షణ కలుగునట్లు నోటితో చెప్పండి. ఇది కూడా ఒప్పుకుంటలేరు, నోటితో ఒప్పుకోవాలి. హల్లెలూయా. మీరు ఏం చేయాలంటే నీతి కలిగింది ఓకే, నీతిమంతులు అందరూ మంచిగా ఉన్నారు. హల్లెలూయా. కానీ ఏంటంటే అది రక్షణ కలగాలి. రక్షణ అంటే పాపం నుంచి కాదు, ఈడ యూజ్ చేసిన వర్డ్ శ్రమల నుంచి అన్నిటి నుంచి విడుదల రావాలంటే దాన్ని మీరు నోటితోని అంటా ఉండాలి. నేను నీతిమంతుడు, నా మనస్సాక్షికి తెలుసు, నా ప్రార్థన నా స్తుతి అంతా నా మనస్సులో ఉండిపోతుంది. నేను నోరు తెరవను బ్రదర్, నా హృదయంలో గుండె చీల్చుకొని వచ్చి చూడు లోపల అరుస్తూ ఉన్నా. దేవుడు ఏమంటుండు? నోటితోని ఒప్పుకోవాలి. హల్లెలూయా. హల్లెలూయా. నువ్వు ఎప్పుడైతే నోటితో చెప్తూ ఉంటావో, నోటితో మాట్లాడుతూ ఉంటావో, ఆ నీతి ఏం చేస్తుంది అంటే నీకు చింత నుంచి విడుదలిస్తూ ఉంటుందంట. హల్లెలూయా. ఈ రోజు నుంచి మీకు చింత వచ్చినప్పుడల్లా మీరు ఏం చేయాలంటే, నేను నీతిమంతుని, నేను దేవుని నీతి ఉన్నా, నేను నీతిమంతుని నువ్వు అనుకుంటా ఉంటావో ఆ చింత నుంచి ఏమవుతుందంటే నీకు విడుదల దేవుడు ఇస్తున్నట్ట. హల్లెలూయా. పాపము వలన చింత వచ్చింది, నీతి వలన నువ్వు ఏలగలుగుతావంట. హల్లెలూయా. ఆ చింత నుంచి నీకు విడుదల వస్తుందంట. హల్లెలూయా. ఏం బ్రదర్ మీరు ఇట్లా అంటారు? ఒక మాట మాట్లాడుతూ అంతే అన్ని చింతలు పోతాయా? నీతి అనుకుంటే అన్నీ పోతాయా? ఒక మాట, ఆ ఒక్క మాట అంటే అన్ని చింతలు పోతాయా? హల్లెలూయా. నిజంగా ఒక మాట వలన జీవితాలు మారుతాయి తెలుసా? ఒక మాట వలన మన మూడంతా చేంజ్ అయిపోతుంది ఒకటేసారి. ఒక భార్యాభర్తల జోక్స్ ఎక్కువ వేస్తున్నాను అనుకోకండి, అది మంచిగా సెట్ అవుతుంది కాబట్టి చేస్తున్నాను. ఒక భర్త భార్య దగ్గరకు వచ్చి ఒక మాట అంటాడు, అమ్మ నాన్నలు వస్తుర్రు ఊరి నుంచి, వాళ్ళని తీసుకురావడానికి వెళ్తున్నా అని అన్నది అనుకో. అప్పుడు ఏమవుతుంది? ఏం చేస్తుంది ఆమె? రండి అని చెప్పి వీళ్ళు రెడీ ఉంటుందా? ఈయన ఊరి నుంచి వస్తున్నాడని అయ్యో అయిపోయింది, ఏంది మంచిగా ఉంది అనుకుంటున్నా, ఇప్పుడు వరకు మంచిగా ఉంది అనుకున్నా, అయిపోయింది, నా కాళ్ళు చేతులు పడిపోతాయి, నా కష్టమంతా రెక్కలు ముక్కలు చేసుకొని వాళ్ళకే బానిసలాగా పనిచేయాలి. ఆమె వస్తుంది, అది వచ్చింది, మీ అమ్మ వచ్చిందంటే ఇక అంతే, అదొక దురసానిలాగా కూస్తుంది, నన్ను అది చెయ్యి ఇది వండు అది వండట. ఓకే, దానికి అన్నీ చేసి పెట్టినా ఇది అది బాలే నువ్వేందే అది ఇదని నన్నే అంటది. మళ్ళీ అసలు ఎందుకు నా బతుకు, నన్ను అనవసరంగా పెళ్లి చేసుకున్నాను, నీకంటే ముందు
ముందు వేరేటోడు వచ్చిండు, వాడిని పెళ్లి చేసుకున్న మంచిగా ఉంది, ఏమత్త ఏం మామ, అసలు ఇట్లాంటి వాళ్ళు ఎందుకు వచ్చిండు నాకు, అసలు ఏంది నా బతుకెందుకు ఇట్లా అయిపోయింది, ఏంది గొడ్డు చాకరీ, నేను అంత మంచి చదువుకున్నా, ఇది ఇది అది అది, అసలు ఏంది ఆ పిల్లలు వస్తారు అంటే అమ్మ ఏమైందంటే ఇంకేముందిరా అంత జరగాల్సిందంతా జరిగింది, వస్తుర్రంట రాక్షసులు అని చెప్పి వీళ్ళని కొడతారు, కొట్టి ఓ అయ్యా డ్రామా అంతా క్రియేట్ చేసేస్తారు. ఇక వీడు షాక్ అయిపోతాడు, అరే ఇంతగానో చేస్తారా. ఆడేమన్నాడు, అమ్మ నాన్నలు ఒక మాట ఏమైంది, ప్రళయం విప్లవం అయిపోయింది, నా బతుక అయిపోయింది, నేను బతుకంతా వేస్ట్, వీళ్ళకి సాగిరి చేయాలి, దీనికోసం నన్ను పెళ్లి చేసుకుండు వీడు, ఇది అది అని చెప్పి వాడిని నేర్తాడు. తర్వాత వాడు ఒకటేసారి ఆగాగు వస్తుంది మా అమ్మ నాన్నలు కాదు మీ అమ్మ నాన్న. ఓ అయ్యో ఇప్పుడు చెప్తున్నారు ఏంటండి మీరు, అప్పుడు వరకు అయ్యో అన్నోళ్ళు మా అమ్మ నాన్న అయ్యో నాన్నకి అప్పుడు వరకు ఎట్లంటారు, ₹1 ఇస్తే మంచిగా కూడా చెప్తున్నాను, పైసలు లేవు అసలుకే మాకు, వాళ్ళు వచ్చినప్పుడు అదేస్తా ఇదేస్తా అని అనొద్దంటారు. మళ్ళీ వీళ్ళమ్మ నాన్న అయ్యో నాన్నకి ఫిష్ ఇష్టము, ఫిష్ తీసుకురండి, ఇంకా ఇక్కడనే ఉండరు ఏంటంటే తీసుకురాపోండి, వెయిట్ చేస్తూ ఉంటారు, వెళ్ళి అరే పిల్లలు రండి అమ్మమ్మ తాతయ్యలు వస్తారంట, రండి అని చెప్పి వాళ్ళని పిలుస్తారు. అంతా మంచి. ఆయన ఏమన్నాడు, అమ్మ నాన్న అన్నాడు, ఆగమైపోయింది. మీ అమ్మ నాన్న, అయ్యో బాబోయ్ మా అమ్మనా, మా ఇగో మా అమ్మకి ఇది ఉండాలి, మా నాన్నకి ఇది, మా డాడీకి ఇది ఇష్టము, అది ఇది అని చెప్పి ఒక మాట వల్ల ఏమైంది, మారిందా లేదా, జరిగిందా లేదా, మీకు అందరికి తెలిసే ఉంటుంది కదా, బ్రదర్స్ కూడా తెలిసే ఉంటుంది. సడన్లీ ఏమైంది, ఇప్పుడే ఒకటిలా దయ్యం పట్టినట్టు మళ్ళీ ఇప్పుడే దేవుడు పట్టినట్టు వేస్తుంది అనుకుంటారు. నిజంగా స్త్రీలు అట్లా క్విక్గా ఉంటారు, అప్పుడే చింతిస్తారు, అప్పుడే నవ్వుతారు. అందుకోసం మగవాళ్ళకి అర్థం కాదు. అరే ఇప్పుడే కదా ఆగమాగం ఏడ్చినావు, మళ్ళీ అప్పుడే ఏడు అవసరం అంటే అయ్యా అదంతా అప్పుడండి, అదంతా నా అమ్మ నాన్న మీ అమ్మ నాన్న వేరేనా, మా అమ్మ నాన్నలు కూడా నువ్వు కూడా కొడుకువే, నీకు కూడా అమ్మ నాన్నలే, అమ్మ అని వీళ్ళు మా అమ్మని, నాన్న అని వీళ్ళు మా నాన్నని, వీళ్ళు అట్లా ఫీల్ గారు. మళ్ళీ ఒక మాట మార్చిందా లేదా, ఈ నీతి అనుకుంటే ఏమి అవుతుంది, ఇది కూడా అవుతుంది. హల్లెలూయా. మీరు చింతిస్తున్నప్పుడు అనుకోండి, నేను నీతిమంతుని. ఈ ఒక్క మాట నీ జీవితాన్ని మారుస్తుంది, నీ మూడంతా ఒకటేసారి మారిపోతుంది, నీ చింత అంతా కూడా సంతోషంగా మారిపోను గాక. హల్లెలూయా. యేసుప్రభు నువ్వు చూడగలిగినప్పుడు నీ చింత అంతా పోతుంది. మరియ కూడా యేసుప్రభు తిరిగి లేచినప్పుడు అప్పుడు వరకు ఆమె చింతిస్తుంది, నా యేసుక్రీస్తుని ఎవరో ఎత్తుకువేరు, నా మాస్టర్ అంటే రబ్బూనిని ఎవరో ఎత్తుకువేరు, బోధకుని ఎవరు ఎత్తుకువేరు అంతా చింతిస్తూ ఉంటుంది. యేసుప్రభు వచ్చి ఒకటే మాట అంటాడు, ఆమె పేరు పెట్టి పిలుస్తాడు, ఒకటే మాట, మరియా అని ఒక పేరు, ఆ ఒక్క మాట, ఆ ఒక్క పిలుపు మాత్రం ఒకటేసారి ఆమె చింతంతా పోయి బోధకుడా అని పిలిచింది. యేసుప్రభుని గుర్తుపట్టగలిగింది. చింతించినంతసేపు ఆమె దేవుని చూడలేకపోయింది, గుర్తుపట్టలేకపోయింది. ఎప్పుడైతే ఆ ప్రేమ పిలుపు విన్నదో ఆ చింతంతా పోయింది, ఆ యేసుప్రభుని చూడగలిగింది. హల్లెలూయా. నీకు కూడా ఆ చింత నుంచి విడుదల రావాలంటే దేవుని నీతిని ఈ రోజు నుంచి నువ్వు నమ్మును గాక. హల్లెలూయా. నీ ప్రతి ఒక్క చింత నుంచి విడుదల వచ్చును గాక. చింతిస్తారా ఇంటికి వెళ్ళాక? చెప్పండి, చింతిస్తారు ఎవరన్నా? ఇప్పుడే కొందరు చింతిస్తారు, ఎంతసేపు చెప్తాడు ఇంకా అంటే బ్రదర్ 120 అయిపోయింది వెళ్ళాలని, ఏం చేసేస్తాను. హల్లెలూయా చెప్పిన వాళ్ళందరూ చింతిస్తున్నట్టే. అరే అవుతారు కానీ చెప్తలేరు. హల్లెలూయా. చింత నుంచి మీరందరూ విడుదల పొందును గాక. ఎట్లా పొందరు, ఏమని నమ్మాలి, ఏమని పలకాలి? నీతిమంతురాలని. హల్లెలూయా. ఈ ఒక్క వచనంతో నేను చేస్తా. ఈ వచనం చెప్తున్నా కదా ఎంత శక్తివంతమైనదంటే నిజంగా ఇది ఒక్క వచనం ఎండ్ చేసేస్తున్నాను. ఈ ఒక్క వచనం వినండి, ఈ ఒక్క వచనంని అర్థం చేసుకోండి. ఎంత శక్తి ఉందంటే ఇంట్లో. ఇది మన జస్టిన్ బ్రదర్ చెప్తా ఉంటాడు, ఫేవరెట్ వర్స్ అది జస్టిన్ బ్రదర్కి చెప్తా ఉంటాడు ప్రతిసారి. మస్తు శక్తివంతమైన వర్స్ ఇది, వచనం ఇది. ఈ వారం అంతా దీన్ని ధ్యానిస్తూ ఉండండి, ఆ శక్తితో మీకు అర్థమవుతుంది. ఈ ఒక్క వచనంతో నేను చేస్తాను. ఆ వచనం చూద్దాం. 2 కొరింథీయులు రాసిన పత్రిక 5వ అధ్యాయం 21వ వచనంలో ఉంది. ఏమని రాసిందంటే, ఎందుకనగా మనం ఆయన యందు దేవుని నీతి అగునట్లు పాపమెరుగని ఆయనను మన కోసం పాపంగా చేసెను. హల్లెలూయా. ఎవరికన్నా అర్థం కాకపోతే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఏమని రాసిందంటే, ఎందుకనగా మనం ఆయన యందు దేవుని నీతి అగునట్లు పాపం ఎరగని ఆయనను మన కోసం పాపముగా చేసెను. హల్లెలూయా. ఆమోస్ని ఎప్పుడు విలువలేదు, ఆయన ఇప్పుడు చింతిస్తూ ఉంటాడు. ఇక ఏంది నేను నన్నెందుకు పిలిచిండు అని చెప్పి. చిన్నప్పుడు మనం అట్లనే చింతిస్తాం కదా. నాకు చిన్నప్పుడే చింత స్టార్ట్ అయింది. మమ్మీ పోయి గోధుమ రవ్వ ఏమంటుంది, నేను ఉప్మా రవ్వ తీసుకొస్తా. తీసుకురాగానే మమ్మ అంటుంది గోధుమ రవ్వ ఏమంట. అయిపోయింది, నాకు చింత స్టార్ట్ అయిపోయింది.
ఇప్పుడు ఆ షాప్కి వెళ్తే వాడు నన్ను కొడతాడో ఏం చేస్తాడు, మమ్మ అంటది అప్పటికి, వాడేం నేను కొట్టాడు పోరా అంటది. నిజంగా కొట్టాడు. ఆ షాప్ వాడు ఏమని అంటాడా? మమ్మ ఏమన్నా, అరే గోధుమ ఏం రవ్వ, ఇడ్లీ రవ్వ ఏదో రవ్వ, గోధుమ రవ్వ బదులు ఇడ్లీ రవ్వ తెచ్చిన, మళ్ళీ ఇచ్చి రాపో అంటది. ఇంట్లోకి వెళ్తే ఇవ్వకుండా మమ్మీ కొడుతుంది. వాడు కొడతాడో లేదో నాకు డౌట్, చింత స్టార్ట్ అయిపోయింది. ఇక భయంతో వెళ్తా, చేతులు వణుకుతూ ఉంటాయి. అంకుల్ ఏంది, ఒకసారి మంచి బ్రీతింగ్ తీసుకొని, మమ్మీ గోధుమ రవ్వ అన్నది, నేను ఇడ్లీ రవ్వ చెప్పిన అంకుల్ ప్లీజ్ అంకుల్ అని. అయ్యా అరే నిజంగా చిన్నపిల్లలు అటెండ్ చేస్తారు సార్. చిన్నపిల్లలు ఆడికి రాగానే అప్పటి వరకు మంచిగా ఉంటారు. ఏమైందిరా అంటే నేడుస్తాడు. ఏమైందిరా అంటే మమ్మీ టైగర్ బిస్కెట్ తెమ్మన్నా, నేను పార్టీజీ తీసుకున్నా అంటే, అరే తీసుకోరా. అప్పుడు వరకు టెన్షన్ పడతాడు ఆడు. ఆ షాప్ వాడు నిజంగా ఏమని అంటాడా? మనకే భయం, మనమే చింతిస్తాం. హల్లెలూయా. చింతించకుండా అన్నీ మంచి జరిగిపోతాయి. చింతించే మనమే ఏదో ఊహించుకుంటాం. నేను మొన్న రీసెంట్గా ఒక మెమోరియల్ సర్వీస్ వెళ్ళిన. ఒక బ్రదర్ వాళ్ళ మమ్మీ చనిపోయింది. నాకు ఆ బ్రదర్ క్లోజ్ తెలుసు. వాళ్ళ మమ్మీ చనిపోయింది. మనకి కొందరికి ఎట్లా మాట్లాడాలో తెలియదు చనిపోయినప్పుడు. మన డేవిడ్ గానికి అయితే అసలుకే తెలియదు. చనిపోయిన వాళ్ళ కోసం ప్రేయర్ చేయరా అంటే వాడు ఏం చేస్తే, దేవా వాళ్ళకి మంచి ఆరోగ్యం, చనిపోయిన ఆడ బాడీ ఉంటుంది, దేవా వీళ్ళకి మంచి ఆరోగ్యం ఈ దేవా అంట. వాడు చేసిండు అట్లాంటివి. ఒక ఆయన ఒకసారి ఫోన్ చేసి, మేము ప్రే చేస్తామంటే ఒక ఆయన చనిపోయిండు. ఆ ఫోన్ చేసి, ఆ బ్రదర్ మీరు ప్రే చేయకండి చనిపోయిండు అంటే, ఈడేం అడిగింది తెలుసా, అవునా బ్రదర్ ఇప్పుడు ఎట్లుంది ఆయనకి అన్నాడు. ఆల్రెడీ చనిపోయిండు అని చెప్పినాక అందరం మేము స్పీకర్ పెట్టిండు, అవును బ్రదర్ ఇప్పుడు ఎట్లుంది ఆయనకి. అరే చనిపోయినాక ఎట్లుంటారా? హల్లెలూయా. నిజంగా మాట్లాడడం రాదు ఇట్లాంటి సెన్సిటివ్ ఇష్యూస్లలో, నాకు కూడా రాదు. నేను వెళ్ళిన ఆ మెమోరియల్ సర్వీస్కి వెళ్ళిన, ఆ బ్రదర్ దూరం ఉన్నాడు. వెళ్ళి మాట్లాడాలి, నాకు భయం అవుతుంది, నాకు వెళ్ళిపోబుద్ధి అవుతుంది, తినేసి వెళ్ళిపోదాం అనుకున్నా. కానీ నా పక్కన ఉన్న అంటున్నాడు, కాదు కలిసి వెళ్ళాలిరా కలిసి వెళ్ళాలి అంటే నేను ప్రిపేర్ అవుతున్నా. ఏం అడగాలి అసలు అర్థమవుతలేదు. ఇది అడిగితే ఏడుస్తాడా, ఇది ఏడుస్తే ఏం చేయాలి, ఆయన ఏడుస్తే కౌగిలించుకోవాలా లేకపోతే ఏం చేయాలి, ఊకో అనాలి, అసలు ఏం చేయాలి, అందరు కౌగిలించుకుంటున్నారు, ఏవో చేస్తాం, నాకు అర్థమవుతలేదు. మస్తు టెన్షన్ పడుతున్నా. అసలు ఇంతగానం చింతిస్తున్నది, అసలు నేను వాక్యం చెప్పేదే చింతించొద్దని కదా, ఈ వాక్యం సండే నేనే ఇంతగానం చింతిస్తున్నది, ఏమైతుంది అయిపోయి ఎల్లైతే నిలబడతా, ఆయన ముంగటైతే నిలబడతా ఏమైనా కానీ అని చెప్పి వెళ్ళి నిలిచిన. నాకు ఒక భయం ఏంటంటే, అట్లా ఏడుస్తుంటే నేను నవ్వుతున్నామో అని భయం అవుతుంది కొన్నిసార్లు. నాకు మనం మనుషులం కదా, హల్లెలూయా, అట్లాంటివి జరుగుతాయి. అలా అయితే ఆయన దగ్గరికి వెళ్ళి నిల్చోగానే నేనేం అడగలే, ఆయననే అడిగాను. మంచి మమ్మీ వాళ్ళు, నేను ఆయననే అడుగుదామని ఆయననే అడుగుతున్నాను, మమ్మీ వాళ్ళు మంచిగా అది. ఇక తర్వాత కొంచెం కన్వర్జేషన్ అయినాక ఆయనతో ఇంకా మంచిగా మాట్లాడుతున్నాను, నేను మంచిగా ఆదరిస్తున్నా. ఇట్లా ఏం కాదు, మనకి ఇట్లా ప్రార్థన మనం కలుస్తూ ఉన్నాం, నువ్వు నిజంగా మీ మమ్మీ లాగానే ఉన్నావు, ఇట్లాంటి ఏమన్నా. నేను ఆయనతోనే కాదు, వాళ్ళ వచ్చిన చుట్టాలందరితో కూడా మాట్లాడినప్పుడు, అక్కడ ఉన్న ఒక పెద్ద మనిషి వస్తే ఆయనతో మాట్లాడిన, అక్కడ కూర్చున్నా, అంతసేపు మంచిగా కూర్చొని మంచిగా మాట్లాడొచ్చిన. నేను చింతించినంత ఏమైంది, వ్యర్థమైపోయింది. అంత చింతించకండి. అందుకోసమే నీతిమంతులు, నేను అదే నమ్ముకున్నాను, నేను నీతిమంతుని. హల్లెలూయా. మీరు కూడా ఈ వారం అంతా చింతించకుండా ఉండును గాక. ఏం పలకాల మీరు? నీతిమంతుని. హల్లెలూయా. ఈ వచనంని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు ఆమోస్ ఎవరంటే యేసు ప్రభు. ఆమోస్ ఎవరంటే కొంచెం మధ్యలో ఉన్న ఆమోస్, ఏం కొట్టను ఈయన కూడా చింతిస్తాడు ఇప్పుడు. అరే అది అడ్డం వస్తుంది అంట, ఏమొద్దు ఇప్పుడు ఏమే ఎక్కడ. హల్లెలూయా. బైబిల్లో రాసింది ఏంటంటే, యేసు ప్రభు అంట మన పాపమైందంట. ఏమైండు యేసు ప్రభు? నా పాపము సిలువలో యేసు ప్రభు అయినంట. ఈయన ఎవరిప్పుడు ఏమైండు? ఇప్పుడు ఈయన యేసు ప్రభు ఏమైండు? ఎవరి పాపమైండు చెప్పండి, ఎవరి పాపమైండు? కొందరు పాపాలే అయిందా? చెప్పండి మళ్ళీ, ఎవరి పాపమైండు? నీ పాపము యేసుక్రీస్తు అయిండు. నీ పాపమైనందుకు యేసుక్రీస్తుని ఎట్లా కొట్టిర్రు, ఆయనని అవమానించిర్రు, ఆయనని చూడు ఆమోస్. హల్లెలూయా. సిగ్గుపడ కొంచెంసేపు. హల్లెలూయా. కష్టపడుతుండు. చూడండి, మంచి చూడండి ఒకసారి, ఆమోస్ని కొంచెం సిగ్గుపోతుంది. అందరిని ఒకసారి చూసుకో. హల్లెలూయా. అలా అయితే ఈయన యేసుక్రీస్తు ఏమైనంటే, నా పాపం నీ పాపం అయినాక, ఈయనకి నా పాపం అయినాక, నీ పాపం అయినాక, అందరి పాపాలను నేను తీసుకున్నాక ఏమైనంటే, ఈయనని కొట్టిర్రు, ఈయనని తిట్టిర్రు, ముఖం మీద ఉంచిర్రు, ముళ్ళ కిరీటం పెట్టిర్రు. మన పాపంకి శిక్ష అంత కూడా నేను కొరడాలతో కొట్టి, బల్లెంతో కొట్టి, ముళ్ళ కిరీటం పెట్టి ఉంచిర్రు, పిడిగుద్దులు గుద్దిర్రు, సిల్వ కేసు కొట్టిర్రు, ఏమంటారు ఆ మేకులు గుచ్చిర్రు. ఇవన్నీ ఎంతో క్రూరంగా ఎందుకు చేసిర్రు అంటే, అంత క్రూరంగా ఈయన ఎందుకు తయారైందంటే, యేసుక్రీస్తు ప్రభు నీ పాపం నా పాపం అయిండు కాబట్టి. ఈయనని ఇంతగానం బాధ పెట్టిర్రు, ఇంతగానం శిక్ష పెట్టిరు. ఈయన మరణానికి వెళ్ళిండు, చనిపోయిండు, సమాధిలో ఉన్నాడు.
ఎందుకు ఇదంతా జరిగింది? నీ పాపం వల్ల, నా పాపం వల్ల. హల్లెలూయా. పరిశుద్ధమైన దేవుణ్ణి ముఖం మీద ఉంచేసిర్రు, గుద్దిర్రు, బల్లెంతో ఓడ్చిర్రు, కొరడాలతో కొట్టిర్రు, ఎన్నో మాటలు అన్నారంట, అనకూడని మాటలు, గలీజ్ మాటలు. మనం బైబిల్లో రాయలేదు కానీ ఆ కీర్తనలలో రాసి ఉంటుంది. ఎన్నో నీచమైన మాటలు అన్నారంట యేసుప్రభుని. మనం గలీజ్ మాటలు తిడతాం కదా, అట్లాంటి మాటలు యేసుప్రభుని ఎన్నో అన్నారు. ఇదంతా శిక్ష ఈయనకి ఎందుకు వచ్చింది అంటే, నీ పాపము వల్ల, నా పాపం వల్ల, మనందరి పాపం వల్ల ఇంతగానం శిక్ష అనుభవించిండు. మీకు అర్థమవుతుంది ఇదంతా? ఈయన ఇంత శిక్ష. మనం కొన్నిసార్లు టీవీలో మూవీస్ చూసేటప్పుడు ఏడుస్తారు, అన్ని బాధలు పొందిండి నేను. ఎవరి వల్ల జరిగింది ఇదంతా? మన వల్ల. నీ పాపము, నా పాపము, ఈయన మారిండు. మన పాపము ఈయన మారింది కాబట్టి ఈయనకు శిక్ష వచ్చింది. కానీ మనమేమైనా తెలుసా? మన పాపం పోయింది ఇప్పుడు, కరెక్టే. కానీ మనమేమైనా తెలుసా? ఇప్పుడు దేవుని నీతి అయినమంటే ఇప్పుడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇది వినండి మంచిగా, ఎంతో శక్తి ఉంది ఇలా ఈ వచనంలో. ఈయన మన పాపం గొప్పదా, దేవుని నీతి గొప్పదా? ఏది గొప్ప చెప్పండి? దేవుని నీతి. మన పాపం ఎన్నో ఉంటుంది ఆయన నీతి దగ్గర. మన పాపము ఈయనని ఇంతగానం హింసిస్తే, ఈయనని ఇంతగానం కొరడాలు కొడితే, ఈయనని ఇంతగానం సిలువకేసి మరణానికి తీసుకెళ్తే, ఇప్పుడు నీవు ఆ యేసుక్రీస్తు రక్తంలో దేవుని నీతి అయినవంట. ఆ నీతి వల్ల నువ్వెంత ఘనత వహించగలుగుతావు. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వెంత ఏలగలుగుతావు. హల్లెలూయా. ఆ నీతి నిన్నేం చేస్తుందంటే ఇప్పుడు నిత్య రాజ్యంకి తీసుకెళ్తుందంట. హల్లెలూయా, హల్లెలూయా. యేసు ప్రభు నీ పాపమైనందుకే అన్ని శ్రమలైనకుంటే, మరణంకి వెళ్తే, ఇప్పుడు నువ్వు ఆయన నీతి అయినావు, ఆ దేవుని నీతి అయినావు. ఆ నీతి నిన్నెంతగానో మారుస్తుంది, నిన్నెంతగానో మేలేటట్టు చేస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. ఇది నాకు నిన్న బైబిల్ చదివేటప్పుడు నాకు అర్థమైంది. నాకు ఆ మూమెంట్లు ఎట్లుండే అంటే, అసలు ఆ సంతోషం పట్టలేకపోయినా. నిన్న రాత్రి నేను బైబిల్ చదువుకునేటప్పుడు, వాక్యంకి ప్రిపేర్ అయ్యేటప్పుడు, దేవా నా పాపం వల్లనే నువ్వు అంతగానం శ్రమ పడితే, అంతగానం నీచంగా నీ బతుకు మారితే, నీ నీతి వల్ల నా జీవితం ఇంకెంత ఉన్నతంగా వెళ్తుంది అనిపించింది. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు ఎప్పుడైతే ఆయన నీతిని నమ్ముతూ ఉంటావో నువ్వు ఎదుగుతూ ఉంటావు, ఏలుతూ ఉంటావు. హల్లెలూయా. ప్రతి చింత మీద ఏలగలుగును గాక. హల్లెలూయా. నీ అప్పుల మీద నువ్వు ఏలును గాక, నీ బాధల మీదే నువ్వు ఏలును గాక, నీ ప్రతి చింత మీద నువ్వు ఏలును గాక, నీ అనారోగ్యం మీద నీ ఏలును గాక. ఎందుకంటే నువ్వు ఓవర్వైనవి ఇప్పుడు దేవుని నీతి అయిన. హల్లెలూయా. దీన్ని ధ్యానిస్తూ ఉండండి, అర్థం చేసుకుంటూ ఉండండి. హల్లెలూయా. ఒకసారికి అర్థం కాకపోవచ్చు. ఆయన నీ పాపమైనందుకు ఆయన అంత శిక్ష పొందితే, ఆయన నీతి అయిన నువ్వు ఇంకెంతగానో ఎదగలుగుతావు, ఎంత ఉన్నత స్థాయిలో ఉండగలుగుతావు. హల్లెలూయా. పడిపోయిన వాటిని కూడా తిరిగి కట్టగల దేవుడు ఆయన. హల్లెలూయా. నువ్వు ఈ నీతిని నమ్ముతా ఉంటే నీ లోపలికి ఆ పరలోకం నుంచి పరిశుద్ధాత్మ శక్తి వస్తుందంట. హల్లెలూయా, హల్లెలూయా. ఈ నీతిని నమ్ముతా ఉంటే అన్య భాషలు వస్తాయంట, ప్రవచనాలు వస్తాయంట. హల్లెలూయా. నువ్వు ఆ యేసుక్రీస్తులాగా మారిపోతావంట. నమ్ముతారా లేదా నీతిని? నీ పాపం వల్ల ఈయన ఇంతగానం శ్రమ పొందిండు, ఆయన నీతి వల్ల మీ అందరు ఏలును గాక. వెళ్ళామస్సిగా. ఎవరు చింతించకండి. ఒకవేళ చింత వచ్చిందా, దేవుని గుర్తు చేసుకోండి, నేను దేవుని నీతి అయి ఉన్నా. పిల్లలు చెప్పుకుంటారు కదా, మా డాడీ పోలీస్, మా మమ్మీ డాక్టర్. నువ్వెవరు? దేవుని ఏమి కాలర్ ఎగరేసుకొని చెప్పాలి. ఎవరు మీరు? శ్రమ వచ్చినప్పుడు ఏం చేసుకోండి, నేను దేవుని నీతి. ఏం చేస్తున్నాను? ఏం చేయలేదు. చింతించాలా? ఓకే. చింత పడేటప్పుడు మీరు ఏం చేయండి, పలకండి. అయ్యో 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 నాకు ఈ శ్రమ వస్తుంది, నేను దేవుని నీతి అయినా. అయ్యో నాకు బాధ, దేవుని నీతి అయినా. అయ్యో అయ్యో నా కాలు, దేవుని నీతి అయినా. అయ్యో అయ్యో నా గుండె, దేవుని నీతి. అయ్యో నాకు ఇట్లా అనుకుంటా ఉండండి, చింత పడతా ఉండండి. అప్పుడు ఏం చేసుకుంటా ఉండండి, నీతిన. అప్పుడు ఏమైందంటే మీకు విడుదల వస్తూ ఉంటుంది. హల్లెలూయా. అందరు సైలెంట్. నాకు వాక్యం ఇంకా ఏం చేయాలని లేదు, ఇంకా వెళ్ళాలని ఉంది. కానీ కొంతసేపు అయితే మీరు ఖచ్చితంగా అంటారు, నేను దేవుని నీతి అయి ఉన్నా. ఎందుకంటే అందరు చింతిస్తారు ఇప్పుడు. బ్రదర్ ప్లీజ్ బ్రదర్ వెళ్ళి పంపియండి బ్రదర్, ఇంటికి వెళ్ళాలి బ్రదర్ మేము అని చెప్పాడు. హల్లెలూయా. ఏం చేస్తున్నాయిగా. హల్లెలూయా. దేవుని నీతి అట్లాంటిది. మీకు ఏముంది, మైమరుపు ఉందా లేదా?
ఎఫెసీలకు రాసిన పత్రిక ఉంటుంది, మీకు కవచం ఉంది, అది రాశాను. ఎఫెసీలకు రాసిన పత్రికలో ఏలగనం మీ నడుము సత్యంను తట్టి కట్టుకొని నీతి అని మైమరపు తొడుక్కోవాలి. దేవుడు తొడగడు, మీరేం చేసుకోవాలి? తొడుక్కోండి. మీకు శ్రమ వచ్చినప్పుడు ఏం చేయండి? సైతాన్ అగ్నిబాణం లేచినప్పుడు ఏం చేయండి? తొడుక్కోండి నీతి అని. దేవాన్ని నీతిమంతునప్పుడు అది గుండెకు తాకదు, మీరు భయపడరు. హల్లెలూయా. ఈ వారం నుంచి మీ ప్రతి ఒక్క చింత యేసు నామములో మాయమైపోను గాక. మీరు నీతిమంతుల్లాగా ఏలును గాక. ఇచ్చిన వాక్యం దేవుడి దీవించును గాక. ఆమేన్.